క్రిస్మస్ రోజున ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్టియన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు. దాయనది మారన్ గారు ఈ బీహారీలు వచ్చి మా దగ్గర టాయిలెట్లు గడుగుతారు, ఎందుకంటే హిందీ చదువుకున్న వాళ్ళందరూ టాయిలెట్లు గడుగుతారని చెప్పేది ఐ థింక్ కాంగ్రెస్కి 2024 ఎలక్షన్లు రాబోయే అన్నిటికంటే పెద్దది. ఆల్రెడీ సనాతన ధర్మ గురించి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వైపౌట్ అయిపోయింది. బహుశా దీనితో యూపీ, బీహార్ ఉన్న పక్కన జార్ఖండ్ మొత్తం వైపౌట్ అయిపోతుంది. కాంగ్రెస్కి అసలు సీట్లే లేకుండా పోతుంది ఆ స్టేట్స్. ఓవైపు రాహుల్ గాంధీ మరోసారి యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు, భారత్ న్యాయ్ యాత్ర పేరిట. ఇంకోవైపు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది జనవరి 22వ తేదీన. ఈ ప్రాణ ప్రతిష్ఠకు ప్రతిపక్షాలు ఎవరు రామని చెప్తున్నారు. అండ్ ఇంకొక వైపు ఈ అంశం చుట్టూతానే ఈరోజు ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ దేశ రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రతిపక్షాలు బాయ్కాట్ చేయడం దేనికి సంకేతం? నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 74వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాల్లోని కీలకమైన పరిణామాలపై విశ్లేషించడానికి, చర్చించడానికి, అనేక విషయాలు మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సురేష్ కొచాట్లి గారు, చర్చకు స్వాగతం. సురేష్ జీ, ఈ వారం అంటే ఇంకా ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది కాబట్టి కొంచెం ఇండి అలయన్స్లో వచ్చిన లుకలుకల గురించి మనం మాట్లాడదాము. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ ఇంకో కొత్త పాదయాత్రకి మళ్ళీ పూనుకుంటున్నారు, భారత్ న్యాయ యాత్ర అని అంటున్నారు. అదొకటి మాట్లాడాల్సింది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన విషయంలో ఈ ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి ఇన్వైట్ రావడమే ఫస్ట్ పెద్ద పరిణామం. ఫోన్లే మీరు ఆపిన దానికి వచ్చింది అని అంటే దాన్ని కూడా వీళ్ళదు తిరస్కరించి ఇంకొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్టు కనబడుతుంది. సరే, దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ నాకు కనబడుతున్న ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ నేపథ్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీతో ఒక సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. ముఖ్యమైన క్రిస్టియన్ పెద్దలందరూ కూడా, మత పెద్దలు అందరూ కూడా దాదాపుగా వచ్చినట్టుగా కనబడుతుంది. ఆయా విభాగాల్లోని నిష్ణాతులు, ఐకాన్స్, సెలబ్రిటీస్ కూడా ఇందులో ఉన్నారు. సో ఫస్ట్ ఈ క్రిస్టియన్ కమ్యూనిటీతో నరేంద్ర మోదీ సమావేశాన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్లీ నరేంద్ర మోదీ అనగానే ఆయన మైనారిటీలకు వ్యతిరేకమని ఒక ప్రచారం అయితే చాలా వరకు చేస్తూ వచ్చారు. బట్ క్రిస్టియన్ కమ్యూనిటీతో సమావేశమయ్యారు కాబట్టి ఖచ్చితంగా హెడ్లైన్ అంశమే కాబట్టి. సో మీ అభిప్రాయం ఏంటి? అండ్ అందులోనూ కేరళలో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మీ విశ్లేషణ ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ సాయి గారు, యాక్చువల్లీ రియాక్షన్, ఈ మీటింగ్ రియాక్షన్ ఎక్కడ లేకుండే, ఓన్లీ కేరళలో రియాక్షన్. ఎందుకంటే నేను మలయాళం ఛానల్స్ చూస్తుంటాను, నా మదర్ టంగ్ దానికోసం. నేను చెక్ చేసినప్పుడు మిగతా నేషనల్ ఛానల్స్లో ఈ మీటింగ్ గురించి చూపించారు, కానీ దీని కాంట్రవర్సీ ఏంటనేది ఏం లేకుండే. కానీ కేరళలో ఆ రోజు రాత్రి జరిగిన డిబేట్లు న్యూస్ ఛానల్లో ఇదంతా ఇదే. మోదీ గారు వీళ్ళెందుకు పిలిచారు? మోదీ గారు క్రిస్టియన్ బిషప్స్ని, కార్డినల్స్ని, స్పోర్ట్స్ పీపుల్ని, బిజినెస్ వాళ్ళని ఎందుకు కలిచారు? జాయ్ ఆలుకాస్ వచ్చారు, అంజు బాబీ జార్జ్ వాజ్ దేర్, నాట్ జస్ట్ ప్రీస్ట్. వీళ్ళందరూ ఆ కమ్యూనిటీ నుంచి అందరు సీనియర్స్ పిలిపించుకున్నారు ఆయన. మోదీ గారు అవుట్ రీచ్ స్ట్రాటజీ, వాళ్ళు ఓటేస్తారా లేదా డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. కానీ కేరళలో ఉన్న పొలిటికల్ పార్టీస్కి ఇమీడియట్గా ప్రాబ్లం అయిపోయింది దాంట్లో. మోదీ గారు ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు, వీళ్ళెందుకు వెళ్ళారు కలవడానికి అంటే కొంతమంది ప్రీస్ట్ దగ్గర అడిగారు, వీళ్ళు ఇంటర్వ్యూ కూడా చేశారు మలయాళం ఛానల్స్ వాళ్ళు. అంటే వాళ్ళంటారు ప్రధానమంత్రి పిలిచారు, మేమేం లేము, దానికి ఏముంది ప్రాబ్లం అని అడిగారు. లేదు మీరు వెళ్తే మణిపూర్ గురించి ప్రధానమంత్రి ఏమైనా మాట్లాడారంటే వాళ్ళు చెప్పారు, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది ఒక క్రిస్మస్ గురించి ఒక గెట్ టుగెదర్ ఉండే, దాంట్లో ప్రధానమంత్రి గారు మోదీ గారు మణిపూర్ గురించి మాట్లాడడానికి అసలు దానికి ఎందుకు, అసలు నో రీజన్ టు స్పీక్ అబౌట్ మణిపూర్. తర్వాత ఏదైనా ఒకేషన్ వస్తే మణిపూర్ మాట్లాడదాం అన్నారు. సరే, మణిపూర్లో జరిగింది మనకు అందరికి తెలుసు. ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగింది, మణిపూర్లో ఎంక్వైరీ పెడితే ఇప్పుడు ఎంక్వైరీ వద్దంటున్నారు. మణిపూర్లో డెడ్ బాడీస్ బరీ చేయకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేసేది అంతా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు అన్నీ ఎక్స్పోజ్ అయిపోయింది ఎవరు చేశారనేది. కానీ రాహుల్ గాంధీ కూడా చూడండి, ఆయన యాత్ర మొదలు పెడితే మణిపూర్ నుంచి, ఇంకెక్కడ కాదు, మణిపూర్ నుంచే మొదలు పెడుతున్నాడు. ఎనీవే, దీంట్లో కూడా మేము చెప్పినట్టు అంజు బాబీ జార్జ్కి చాలా మంచిగా స్పీచ్ ఇచ్చింది, ఆమె చాలా మంచిగా మాట్లాడింది. అవును. అండ్ ఆమె చెప్పింది డిఫరెన్స్ అప్పుడున్న స్పోర్ట్స్ పీపుల్కి. అవును, ఆమె పీక్ లో రాంగ్ టైంలో ఆటలోకి వచ్చారని చెప్పి, ఇప్పుడుంటే బాగుండేది, ఎందుకంటే రికగ్నిషన్ ఉంది, ట్రైనింగ్ ఉంది, ఇదన్నీ ఇస్తున్నారు అని. సో ఆమె స్పీచ్ కూడా వీళ్ళందరూ ట్రోల్ చేశారు. ఆమె బీజేపీలో చేరిన మనిషి, బీజేపీ మనిషి అని చెప్పి పాత ఒక ఫేక్ ఆర్టికల్ తీశారు. దాని ఆఫ్ కోర్స్ అందరూ న్యూస్ పేపర్స్ కూడా అందరు ఫేక్ చెకింగ్ యూనిట్స్ అందరూ చెక్ చేసి ఇది షీ నెవర్ జాయిన్ ద బీజేపీ, చాలా క్లియర్గా అది ఫేక్, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసిన ఒక క్యాంపెయిన్ అని చెప్పి చూపించారనమాట. కానీ మోదీ గారు కలిసిన తర్వాత మనం కొన్ని వీడియోలు చూస్తాం, పిల్లలు కూడా ఆ రోజు
కాయర్ పాడిన పిల్లలు కూడా వాళ్ళు లోక్ కళ్యాణ్ మార్గ్లో తిరిగి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంతా చూశారు, వాళ్ళకి వీడియో దాని కూడా వచ్చింది, బయట వచ్చింది. ఇప్పుడు ఏమంటారు, మోదీ గారు పిలవకపోతే ఏమంటారు, మోదీ గారు చూడండి పిలవలేదు, క్రిస్మస్ దివాళీకి కలిశారు, దసరాకి కలుస్తున్నారు, మిగతా ఫెస్టివల్స్ కలుస్తున్నారు, కానీ చూడండి దీనికి రావట్లేదు మోదీ గారు, రిలీజన్ అది ఆల్రెడీ ఉంది కదా. కానీ ప్రాబ్లం ఎక్కడ, ఇది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మిగతా ప్లాట్లు ఎక్కడ ప్రాబ్లం లేకుండే, ఇది ప్రాబ్లం ఉన్నది కేరళలో. కేరళలో ఉన్న పొలిటికల్ పార్టీస్ మొదలుపెట్టింది గేమ్. అది కాంగ్రెస్ ఉండొచ్చు, అది మిగతా లెఫ్ట్ పార్టీస్ ఉండొచ్చు. ఎందుకు వెళ్ళారు, మోదీ గారు ఎందుకు మీటింగ్ పెడితే మీరు వెళ్ళాలని ఏముందని చెప్పి అక్కడ ప్రీస్ట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ప్రీస్టు నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కేరళ నుంచి యాక్చువల్లీ ఒరిజినల్లీ వాళ్ళ అఫిలియేషన్స్ కేరళతో ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇచ్చేసారు, సరే మేము కలిసాం, మాట్లాడాం, మంచిది, అది స్నాక్స్ తిన్నాం, అందరం మాట్లాడుకున్నాం, ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం, కాయర్ ఉండే, పిల్లలు కాయర్ పాడిండు, అంతా జరిగింది. దాంట్లో స్పీచెస్ ఉండే, అందరు స్పీచ్ ఇచ్చారు. మణిపూర్ మాట్లాడేదంటే మోదీ గారు మళ్ళీ తిరిగి అక్కడికే అదే ప్రశ్నకు వస్తుంది, మోదీ గారు మాట్లాడలేదు కదా మణిపూర్ గురించి. అంటే మణిపూర్ గురించి మాట్లాడితే అంతా అయిపోతుందా, అది ఇష్యూ. మణిపూర్ అంటే క్రిస్టియానిటీయా? అది అక్కడ మనకు తెలుసు, అక్కడ మెజారిటీ కమ్యూనిటీ హిందూస్ అక్కడ. అవును, వాళ్ళ మీద దాడి జరిగింది, ఫస్ట్ దాడి జరిగింది వాళ్ళ మీదే. ఓపియం కల్టివేషన్ కొట్టివేసింది హిందువులు చేశారని చెప్పి, హిందువులు, ఎందుకంటే బీరేన్ సింగ్ హిందూ అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి, హిందువుల మీద దాడి జరిగింది, అందరికి తెలుసు. అది దాని హిస్టరీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు పాపీ కల్టివేషన్ మొత్తం కొట్టేస్తున్నారు, దాంతో మీరు బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది. సో ఇది నడిచినప్పుడు కూడా సాయి గారు ఆ టైంలో కేరళలో విపరీతమైన అక్కడ మీడియా కవరేజ్, చర్చలు తగలబెడుతున్నారు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, ఏడుస్తున్నారు, పాత వీడియోస్. నాకు ఒకసారి గుర్తు చేయండి సార్, మీరే గుర్తుండే ఉంటుంది, నాకు తెలిసి వాజ్పేయి గారి పీరియడ్ లో అనుకుంటాను, చర్చిల పైన దాడి అని బంగ్లాదేశ్ ఫేక్ స్టోరీని పెట్టి మొత్తం ఆయన్ని చేయాల్సినంత బదనాం చేశారు కదా. అది ఎలక్షన్ గుర్తు చేస్తారా? అది నార్త్ కల్కటాలో ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్. అది కల్కటాలో లాస్ట్ లో అరెస్ట్ చేసిన 3 బంగ్లాదేశ్ ముస్లిమ్స్, అది బీజేపీ వాళ్ళు చేశారు. చర్చ్ తగలబెట్టారు, చర్చ్ మీద అటాక్ చేశారు, స్టాచ్యూ వర్జిన్ మేరీ స్టాచ్యూ కొట్టేశారు, జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ మీద రాళ్ళు కొట్టారు, అన్ని చేశారు. నిజానికి అవన్నీ తప్పు. తర్వాత 2 వారాల తర్వాత ఈ న్యూస్ బయటకు వచ్చిన అరెస్ట్ చేసిన తర్వాత ఎవ్వరు మాట్లాడలేదు దాని గురించి, ఎవ్వరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మణిపూర్ ఇష్యూ, ఇప్పుడు కూడా వీళ్ళు కావాలని చెప్పి ఇంగ్లీష్లో చెప్తారు, దే వాంట్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రంట్ బర్నర్, ఎందుకంటే నేను బాయిలింగ్ చేస్తేనే వీళ్ళకి ఓట్లు వస్తాయని చెప్పి కేరళ లాంటి ప్లేస్. ఇప్పుడు అదే అంటున్నారు, సురేష్ గోపి త్రిశూర్ నుంచి కాంటెస్ట్ చేయబోతున్నారని ఒక రూమర్ ఉంది, బహుశా కరెక్ట్ అది. లోక్సభకి త్రిశూర్ మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. కావాలని చెప్పి అక్కడున్న బిషప్ ఒక ఆయన లెటర్ ఇష్యూ చేశాడు, కావాలని వితౌట్ ఆథరైజేషన్ ఫ్రమ్ ద చర్చ్. ఇట్లా బీజేపీ వ్యతిరేకంగా ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆలోచించండి, మన దేశంలో ఒక హిందూ ప్రీస్ట్ ఎవరికైనా లెటర్ ఇష్యూ చేస్తే ఇట్లాంటిది ఏం అబ్జెక్షన్ ఉండబోతుంది, ఏం పుకారు లేపుతారు వీళ్ళు రిలీజియన్ తీసుకొచ్చారు, ప్రీస్ట్లు అది చేస్తున్నారు, వీళ్ళ పండితులు ఇది చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఒక ఒఫీషియల్ బిషప్, సెక్యులర్ దేశం, అది సెక్యులర్ దేశం, అది ఇంకోటి. వాళ్ళు దాని మీద వచ్చి వాళ్ళు తీసుకొచ్చి కాన్స్పిరసీ యాంగిల్ తీసుకొచ్చి వీళ్ళు కావాలని చేస్తున్నారు, అది ఇది అని చెప్పి పుకారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మోదీ గారు చేస్తే ప్రాబ్లం, మోదీ గారు చేయకపోతే ప్రాబ్లం. కరెక్ట్. మోదీ గారు కూడా నేను అనుకుంటా ఒకసారి పాపం ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుందేమో, పిలిస్తే ఇప్పుడు దాంట్లో పిలిచిన లిస్ట్ కూడా ఉంటుంది, మమ్మల్ని పిలవలేదు, వాళ్ళని పిలిచిండు, లాటిన్ క్యాథలిక్ వాళ్ళు పిలిచిండు, సిరియన్ క్యాథలిక్ వాళ్ళు రాలేదు, అక్కడేమో పెంటకోస్ట్ రాలేదు, ఇక్కడేమో ఇంకొక డినామినేషన్ రాలేదు, అది ఇంకో కొట్లాడ. బిజినెస్లో జాయ్ అలుకాస్ ఎందుకు పిలిచాడు, వాడి మీద రేడ్ జరిగింది కదా మొన్న, ఇన్కమ్ ట్యాక్స్ రేడు, మోదీ ఎందుకు పిలిచారు, అది కూడా మొదలైంది మళ్ళీ. అదన్నీ మొదలైంది. సి ఎక్కడైనా మోదీ గారి మీద కాన్స్పిరసీ పెట్టాలంటే వీళ్ళకి ఛాంపియన్స్ కేరళ మీడియా. మన ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇక్కడ తెలుగు వాళ్ళకి మలయాళం ఛానల్ చూడకుంటే, కానీ మన దగ్గర ఉన్న ఛానల్స్ చూస్తే చాలా డొస్సైల్, అసలు ఏం లేదు ఇక్కడ. అక్కడ ఉన్న ఛానల్స్ చాలా విపరీతంగా, ఇక్కడ ఉన్న మోదీ గారు వ్యతిరేకంగా ఉన్న ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ భజనవాడే ఉంది, టీఆర్ఎస్ అనమాట. అక్కడ పొద్దున్న లేవగానే ఫస్ట్ లీడ్ ఐటమ్ అదే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మోదీ గారిని తిట్టడం, రాహుల్ గాంధీ రెస్ట్లెస్ని కలవడానికి వెళ్ళారు, చూడండి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అది ఇది అని చెప్పి మొత్తం బీజేపీకి భయం వచ్చేసింది, బీజేపీ ఇప్పుడు ఓడిపోతుంది, దానికోసం బీజేపీ సస్పెండ్ చేశారు WFIని. ఏంటి అని, అది కూడా ఛానల్స్ ఎవరెవరు, ఫస్ట్ లీడింగ్ ఛానల్ నంబర్ 1 ఛానల్ కేరళలో ఏషియానెట్, ఓన్ బై రాజీవ్ చంద్రశేఖర్, విత్ యూనియన్ మినిస్టర్. ఆయన క్యాబినెట్లో ఉండి ఆయన ఛానల్ ఆయన వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేరళ మీడియాని మాకు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇట్లాంటి అటాక్ మోదీ గారి మీద అంటే 90% ఆఫ్ కేరళస్ న్యూస్ ఛానల్స్ ద స్టాఫ్ SFI క్యాడర్స్, ఇంకా మిగతా 5% ముస్లిం. అక్కడ మీడియా వన్ అనే ఒక ఛానల్ ఉంది, ముస్లిం లీగ్ వాళ్ళది, జమైతే ఇస్లామీది, అదొక ఛానల్. సో అఫిలియేషన్, పొలిటికల్ అఫిలియేషన్ చాలా క్లియర్. అక్కడ ఉన్నది ఒకటే ఛానల్ విచ్ ఇస్ ప్రో హిందూ, విచ్ ఇస్ జనం టీవీ. కానీ పాపం దానికి అన్నిటికన్నా తక్కువ వ్యూవర్షిప్ దానికి ఉంది, ఎందుకంటే హిందువులు ఎవరు చూడరు అది.
ముందు చూస్తుండే కానీ శబరిమల టైంలో అప్పుడు అజిటేషన్ జరిగిన టైంలో, కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరు లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఛానల్ ఉంది, కైరళీ టీవీ, క్రిస్టియన్స్కి మనోరమ టీవీ ఉంది. అది కాకుండా మాతృభూమి, న్యూట్రల్ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వాళ్ళు. ఏషియానెట్ అయితే టోటలీ యాంటీ మోదీ కంప్లీట్లీ. సో మీరు న్యూస్ టెలికాస్ట్ చేయండి, ఎవరు వద్దట్లేదు. కానీ మీరు లేనిపోయిన రూమర్స్ని, మోదీ గారు ఒక మీటింగ్ పిలిచినప్పుడు దాని పాజిటివ్ సైడ్ చూడండి. మోదీ గారు కలిశారు, మాట్లాడారు, అందరు మీటింగ్ అడ్రస్, అంజు బాబీ జార్జ్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. మిగతా బిషప్స్ ఎవడెవడో బయటలు ఇచ్చిన వాళ్ళ మీద ట్రోల్ స్టార్ట్ అయింది. అసలు ఎందుకు, ఐ మీన్ ఇంత కోపం ఎందుకు, ఇంత వ్యతిరేకత? బీజేపీ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీని అవుట్ రీచ్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అండ్ మెయిన్ పర్సన్ విఐపి దాంట్లో ఉన్న ఎవరు? యాంటనీ కొడుకు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కదా ఆయన, ఏకే యాంటనీ కొడుకు బీజేపీలో ఉన్నాడు. అవును అవును. సో ఆయన ఉన్నాడు మీటింగ్, హీ ద వన్ హూ అరేంజ్డ్ ఆల్ దిస్. ఆయన మీద అటాక్. ఇన్ఫాక్ట్ ఆయన మన జరిగిన ఎలక్షన్లో కూడా మీరు చూస్తే మిజోరాం అండ్ అక్కడ జరిగిన ఎలక్షన్లో హీ వాజ్ ఇన్ఛార్జ్. ఓకే. సో ఇది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎందుకు క్రిస్టియన్ ఈవెన్ మోదీ, ఈవెన్ నేను హోలీ పోప్ ని కలిసిన అనుభవాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ఈవెన్ గుజరాత్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీతో నేను పడప కలుస్తూ ఉండేవాడిని అని ఆయన గుర్తు చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజున గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కదా, మనం అందరం కలిసి ఒక అద్భుతమైన లోకం వైపు మనం అడుగులు వేసేలాగా మనం ఉందాము అని ఒక సందేశం కూడా ఇచ్చారు. బేసికల్ ఆయన ఎక్కడ ఈ పాలిటిక్స్ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఏది విన్నా కూడా కావాల్సిన కొంచెం పాలిటిక్స్ కూడా లేదు. వీళ్ళకి కావాల్సిన పాలిటిక్స్ ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. మీరు ఎందుకు ప్రశ్నించలేదు పాస్టర్ల మీద అటాక్? నిజానికి మోదీ గారి స్పీచెస్ ఎక్కడ నేను ఎప్పుడూ వింటూ చూస్తూ ఉన్నాను. ఈవెన్ కాశీ విశ్వనాథ్ కారిడార్ విషయంలో కానీ, లేకపోతే అటు ఉజ్జయిన్ కారిడార్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే కేదార్నాథ్లో అయినా కానీ, రిలీజియస్ ఒక మీటింగ్కి వచ్చినప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు ఏ రోజు కూడా పాలిటిక్స్ మాట్లాడింది లేదు. వెతికి చూసినా దొరకదు పాలిటిక్స్. ఖచ్చితంగా ఆయన కల్చర్ గురించి మాట్లాడతాడు, సంస్కృతి గురించి మాట్లాడతారు, లేకపోతే ఏదో అవి మాట్లాడతారు, అంతేగాని ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే వీళ్ళు పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతేనా? ప్రాబ్లం ఏంటంటే, మనం ఇక్కడ ఈ నేషనలిస్ట్ లాంటి ఛానల్లో ఇది ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇక్కడున్న ప్రజలకు తెలియదు. తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కానివ్వండి, ఈవెన్ కర్ణాటకలో కూడా వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందని. ఎందుకంటే వన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్మోస్ట్ లైక్ డేంజరస్ దెన్ ద్రవిడియన్ మూవ్మెంట్. ఇది చాలా డేంజరస్. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కేరళలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే. కాంగ్రెస్ వాళ్ళు తక్కువ కాదు. అక్కడ కేరళలో దెర్ ఇస్ అ పార్టీ కాల్డ్ కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్, నథింగ్ టు డూ విత్ కాంగ్రెస్. కేరళ కాంగ్రెస్ మానీ అని, కేఎం మానీ అనే వెటరన్ పాలిటీషియన్ ఉండే, ఒక టైంలో కాంగ్రెస్ ఆయన. వాళ్ళకి క్యాండిడేట్ సెలెక్షన్ చేసేటోళ్ళు కూడా చర్చ్ వాళ్ళు చేస్తారు. హైబీ ఈడెన్ అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు ఎర్నాకులం నుంచి, ఆయన సెలెక్ట్ చేసింది చర్చ్. సరే, వాళ్ళు చేయనియండి, దర్ ఇస్ నో అబ్జెక్షన్. వాళ్ళు చేయాల్సిందే. కానీ మీరు సెక్యులర్ అని మాట్లాడుకుంటే ఇట్లాంటి పని చేస్తారు. మనం చూస్తున్న శబరిమలలో ఏం నడుస్తుందని. ఇదే సీతారాం యేచూరి అంటాడు, మాకు రిలీజన్తో సంబంధం లేదని. మళ్ళీ మీ శబరిమలలో మీ దేవస్వం మినిస్టర్ వచ్చి ఎందుకు నిలబడతారండి అక్కడ? శబరిమలకు వచ్చే డబ్బులన్నీ మీరు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? అదే అడగాలి. గురువాయూర్కి వస్తున్న డబ్బులంతా మీకు రిలీజన్తో సంబంధం లేదు కదా, మళ్ళీ మీరు ఎందుకు కూర్చుంటారు అక్కడ? మన దగ్గర ఉన్న ఎండోమెంట్స్ రాక అక్కడ దేవస్వం బోర్డు అంటారు. ఇది అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్, మోదీ గారు ఏం చేసినా కానీ, ఇప్పుడు రేపు ముస్లిమ్స్ పిలిపించుకోరండి ఏదో వాళ్ళ ఫెస్టివల్ టైంలో, అది మళ్ళీ గొడవ. చూడండి, మోదీ గారు ముస్లిమ్స్ మీద చేశారు, మోదీ గారు అది చేశారు, ఇది నరేటివ్ బిల్డప్ చేయడం అంటే సాయి గారు, ఇట్ స్టార్టెడ్ 2002 నుంచి. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు వీళ్ళు నరేటివ్ కన్సిస్టెంట్గా, మీరు ఏ డిబేట్ అన్నా చూడండి మలయాళం న్యూస్ ఛానల్స్లో, ఆ రోజు డిబేట్లో 100% మోదీ 2002 ఎక్కడైనా వస్తుంది. కరెక్ట్. సుప్రీంకోర్టు ఆయన ఏం చేయలేదని చెప్పి కంప్లీట్లీ రిలీజ్ చేశారు, ఆయన్ని అక్విట్ చేశారు. దర్ నో ఛార్జెస్ అగైన్. చెప్పిన తర్వాత కూడా మోదీ చేపించాడు 2002 రైట్స్. గోద్రా గురించి మాట్లాడారు, గోద్రాలో ఏం గురించి అదేం మాట్లాడారు. సో ఏమవుతుందంటే, ఒక నెరేటివ్ సెట్ చేసినప్పుడు ఇక్కడ కూడా కాదు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో ఇదే క్యాంపెయిన్ నడుస్తుంది. మోదీ గారు వ్యతిరేకంగా అక్కడ ఉన్న క్రిస్టియన్ చర్చెస్ కానీ మిగతా ప్లేసెస్ కానీ వీళ్ళందరూ ఇదే చేస్తుంటారు. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ. So that is what we need to do. We need to make sure that this doesn't happen again, and we need to ensure that it is tackled with people there itself. Definitely. ఇది పెద్ద ఒక ఇష్యూ సాయి గారు. ఎందుకంటే ఇది నెరేటివ్ సెట్టింగ్ అని చెప్పి మనం చెప్తుంటాం కదా ఇప్పుడు. ఈ నెరేటివ్ సెట్టింగ్లో దర్ ఇస్ అ మేజర్ ఇష్యూ విత్ అవర్ మీడియా. మెయిన్ లాంటి వాళ్ళు, నేషనలిస్ట్ లాంటి ఛానల్స్ అందరూ, దే కైండ్ ఆఫ్ ఎన్ష్యూర్ దట్ నథింగ్ విల్ గో రాంగ్. బట్ దెర్ ఇస్ fair bit of chance that things can go wrong. అది మనం చూసుకోవాల్సింది. పర్ఫెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీడియా అనేది మనం అనుకుంటాం, ఒక న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు దానికి సంబంధం లేదనుకుంటాం.
ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకోండి, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఒకటి తీసుకోండి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం అనుకుంటాం ఓకే ఇది సపరేట్, ఎన్డీటీవీలో వచ్చింది సపరేట్, రిపబ్లిక్లో వచ్చింది సపరేట్, ఇండియా టుడేలో వచ్చింది సపరేట్, న్యూస్ 9లో వచ్చింది సపరేట్, అన్ని సపరేట్ అని కాను. దెర్ ఇస్ అ స్ట్రాటజీ బిహైండ్. మనం ఎప్పుడు లూటియన్స్ మీడియా అని మాట్లాడుతుంటాం. నాకు బాధ నాకు భయం కూడా ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇట్లాంటి యాంటీ నేషనల్స్ మన డిఫెన్స్ మినిస్ట్రీలో ఎంటర్ కావుతారు. ఇదే ఏషియానెట్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్లో కాంటెస్ట్ పెట్టి 20 మంది పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళని అన్ని డిఫెన్స్ మినిస్ట్రీలో నార్త్ బ్లాక్లో సౌత్ బ్లాక్లో అన్నీ తిప్పుతారు. వీళ్ళు ఇంత పెద్ద సెక్యూరిటీ రిస్క్ ఉండి కూడా ఎట్లా అలౌ చేస్తున్నారు? మీరు మీడియా అని చెప్పేసి మీరు ఎక్కడైనా మీరు వెళ్ళిపోతారా లోపలికి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ అదే మోదీగా చెప్పారు ఎప్పుడు, యూ షుడ్ చెక్ ద యాంటిసిడెంట్స్ ఆఫ్ దీస్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటి మనం చూసాం. చైనీస్ మనం మాట్లాడుతుంటాం న్యూస్ క్లిక్ గురించి. ఇప్పుడు మన ఆయన న్యూస్ క్లిక్ హెచ్ఆర్ హెడ్ ఈ సైడ్ ఈస్ టర్నింగ్ అప్రూవర్. ఆ కన్సిస్టెంట్ బిల్డప్ చైనా నుంచి. మొన్న కూడా నేను న్యూస్ ఛానల్కి, యూరోపియన్ న్యూస్ ఛానల్కి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. దాంట్లో క్లియర్గా చెప్పాను నేను, దట్ మనం ఇది ఐసోలేషన్లో చూస్తున్నాం, అన్ని సపరేట్ బిట్స్గా చూస్తున్నాం. కాదు, చైనా వాళ్ళు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీని కొనడానికి ట్రై చేశారు జస్ట్ బిఫోర్ కోవిడ్. అది మోదీ గవర్నమెంట్ ఆపారు. ఎందుకు కొనడానికి ట్రై చేశారు ఫార్మా కంపెనీని? ఆ ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తయారు చేశారు వాళ్ళు కూడా. సో దే వర్ అప్ టు సంథింగ్. ఈ న్యూస్ బిల్డప్ ఎట్లా ఉంటుందంటే ఇండియన్ ఫార్మా ప్రొడక్ట్స్ పనికిరాదు, మన దగ్గర ఉన్న కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ పనికిరాదు, దానికి పర్మిషన్ లేదు, అది లేదు, ఈ నెరేటివ్ బిల్డప్ చేస్తారు. అవును. సో మోదీ గారు బిషప్లు మీట్ చేయడం, కార్డినల్స్ మీట్ చేయడం, క్రిస్టియన్ కమ్యూనిటీ మీట్ చేయడం తప్పేముందంట. ఎస్, అది ఈవెన్ హిందూ కూడా, మన ప్రో హిందూ ఆర్గనైజేషన్ కూడా తక్కువ లేదండి. వాళ్ళు కూడా ఈ ఛాన్స్ చూస్తూనే ఉంటారు. చూడండి మోదీ గారు క్రిస్టియన్ వాళ్ళని కలిచారు, అంతేగా కన్వర్షన్స్ ఇక్కడ నుంచి. సో యూ షుడ్ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ ఆన్ దాట్. అది చాలా క్లియర్. మోదీ గారు కన్వర్షన్స్ గురించి మాట్లాడాలి కదా, మరి హిందుత్వ ఇట్లా ఉంటుందా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకు కూడా ఒక సమస్య ఏంటంటే సార్, నేను ఇది చాలా వరకు మాట్లాడుతున్నాను, నిజానికి ఒక మరొక సపరేట్ డిస్కషన్ కూడా చేయాలి. ఏంటంటే డూస్ అండ్ డోంట్స్. కరెక్ట్. మనం దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు అనేది మనకు తెలియకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం. మొత్తం హిందూ సొసైటీ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం కాదంటారా? ఇన్ఫాక్ట్ సాయి గారు అదొక్కటే కాదు, ప్రాబ్లం ఒకటే అని చెప్పకూడదు. మనం హిందూస్ ఆర్ మనకు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మనకి 3000-4000 ఇయర్స్ నుంచి మన మీద జరుగుతున్న, ఎస్పెషలీ లాస్ట్ 800 years 1000 yearsలో మన మీద జరిగిన దాడులు, అది మన నలంద యూనివర్సిటీ తగలబెట్టడం కానివ్వండి, తక్షశిల డిస్ట్రాయ్ చేయడం కానివ్వండి. సౌత్లో అంత ఇంపాక్ట్ లేదు. టిపు సుల్తాన్ వీళ్ళు వచ్చారు కానీ సౌత్కి ఎక్కువ రాలేదు. వాళ్ళు సౌత్ అంటే టెక్నికలీ సౌత్, హంపి మొత్తం ధ్వంసం చేశారు వీళ్ళు. ఈ ఇన్సిడెంట్స్ మనం చూడాల్సిందంటే ఐసోలేషన్లో చూస్తున్నాం. మనం ఏమైపోయామంటే వీ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి రూల్డ్ బై సంబడి అని. ముందు బ్రిటిషర్స్ రూల్ చేస్తుంది, ఇప్పుడు వాళ్ళ మీడియా మన మీద రూల్ చేస్తున్నారు. కరెక్ట్. అండ్ మన వ్యూవర్స్ ఏమనుకుంటారు, టీవీ ఆన్ చేయగానే ఏదో ఒక ఛానల్ వచ్చిందిలే, వాళ్ళ డిబేట్ నడుస్తుంది, ఓ ఇదే నిజమా అనుకుంటారు. అప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. మన చైనీస్ దాని గురించి మాట్లాడినప్పుడు చైనీస్ ఫోన్స్ ఏం చేస్తున్నారు, చైనీస్ Section 8 ఆఫ్ ద చైనీస్ ఇంటెలిజెన్స్ యాక్ట్ పాస్ బై దర్ పార్లమెంట్ ఏం చెప్తున్నది, దట్ ఎవ్రీ చైనీస్ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ చైనా ఆర్ వర్కింగ్ అబ్రాడ్ హ్యావ్ టు షేర్ దట్ డాటా విత్ ద చైనీస్ గవర్నమెంట్. అంటే సాయి గారు వాళ్ళ ఫోన్ యూజ్ చేసి మాట్లాడితే కూడా సాయి గారు డేటా మొత్తం బీజింగ్లో ఉంటుంది. ఆలోచించండి. దీని గురించి మన వాళ్ళకి తెలియదు. మన వాళ్ళు ఫోన్లు కొనుక్కుంటారు, ఓపో కానీ వివో కానీ ఏదైనా ఫోన్లు కొనుక్కుంటారు, కానీ దాని బ్యాక్ వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. దీన్ని కౌంటర్ చేయడానికి గ్లోబల్ టైమ్స్, ఈ నెవిల్ రాయ్ సింగం లాంటి వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టి మన దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ని కొనుక్కుంటారు, మన దగ్గర ఉన్న ప్రెస్ వాళ్ళని కొనుక్కుంటారు, మన దగ్గర ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కొనుక్కుంటారు. అండ్ దెన్ దే స్టార్ట్ బిల్డింగ్ అప్ ఎ నెరేటివ్. ఈ మణిపూర్ ఇష్యూ కూడా చూడండి, ఎప్పుడెప్పుడు టెంపుల్స్ తగలబెట్టారో ఆ రోజు ఏం న్యూస్ రాలేదు. ఈ రోజు 3 టెంపుల్స్ తగలబెట్టారు, 3 గుళ్ళు తగలబెట్టారు, నో న్యూస్. అదే టైంలో బంగ్లాదేశ్లో హిందూ టెంపుల్స్ తగలబెడతారు కదండి, పాకిస్తాన్లో జరిగింది కదండి, ఆ న్యూస్ ఎందుకు రావట్లేదు? భారతదేశంలో వచ్చిన న్యూస్ ఎందుకు వస్తుంది? న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, వాషింగ్టన్ పోస్ట్లో మొత్తం దానే వస్తుంది. మణిపూర్ చూడండి ఏం జరిగింది, అరే ఏం జరిగిందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మన స్టూడియోలోనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి మనం ఇంటర్వ్యూ చేస్తాం. మీటీ క్రిస్టియన్, దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ హీ సెడ్ దిస్ ఇస్ అ డ్రగ్ ప్రాబ్లమ్, నథింగ్ ఎల్స్ బట్ డ్రగ్ ప్రాబ్లమ్, అండ్ ఈజ్ అ మీటీ క్రిస్టియన్ ఈజ్ టాకింగ్ అబౌట్. కరెక్ట్. ఇది మనం ఆ బేసిక్ ఇష్యూ ఏంటి, అక్కడ జరిగిన ఓపియం ట్రేడ్ని బీరేన్ సింగ్ గారు తగలబెట్టారు, మొత్తం తగలబెట్టారు లిటరల్లీ. ఇప్పుడు రాహుల్ గాంధీ మరో పాదయాత్ర మణిపూర్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ భారత్ న్యాయ యాత్ర దీని పేరు కొత్తగా.
భారత్ జోడో అయిపోయింది, ఆల్రెడీ అందరినీ జోడించేశాడేమో, మరి ఇప్పుడు న్యాయ యాత్ర అంటున్నారు. ఏంటి సార్ ఇది? న్యాయ అనేది ఆయన ఒక స్కీమ్ ఉండే, మీకు గుర్తుంటుంది. అవును, డబ్బులు ఇవ్వడంలో అది ఇప్పుడు ఎక్కడ వినపట్లేదు. మేము అందరికి ఇచ్చేస్తాం, 5,000 ఇస్తాం, 10,000 ఇప్పుడు ప్రకటిస్తారేమో నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ లో వస్తాయి మళ్ళీ వస్తుంది. 6 గ్యారెంటీలు కాదు, ఇప్పుడు 10 గ్యారెంటీలు తీసుకొచ్చిన ఐడియా ఉండేది. రాహుల్ గాంధీ యాత్ర కోసం ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది సాయి గారు? ఇది లాస్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో ఈ సబ్జెక్ట్ వచ్చింది డిస్కషన్. చాలా మటుకు మీడియా హౌస్ లో రిపోర్ట్ కూడా చేశారు. ఇది ఆ డిస్కషన్లో ఏమన్నారంటే అక్కడ సడన్లీ మల్లికార్జున్ ఖార్గే గారి పేరు వచ్చేసింది ముందుకు. కావాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఆడిన గేమ్ అది. ప్రధాని అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే. అక్కడ రాహుల్ గాంధీకి ప్యానిక్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ అంతే కదా. పాపం ఖర్గే గారు ఏంటి, ఆయన ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. ఆయన ఏం చేస్తాడు? సో కావాలని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చినప్పుడు, ముందుకు పెట్టినప్పుడు రాహుల్ గాంధీ ఓకే ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడు కూడా ఇవాళ కూడా చదువుతుంది సార్, కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే నవ్వుకున్నాను నేను ట్విట్టర్లో. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోని కర్ణాటక గెలిచాం, హిమాచల్ ప్రదేశ్ గెలిచామని. అప్పుడు మధ్యప్రదేశ్ ఏమైందండి? ఛత్తీస్గఢ్ ఏమైందండి? గుజరాత్లో అప్పుడే జరిగిన ఎలక్షన్ గుజరాత్ ఏమైందండి? రాజస్థాన్ ఇప్పుడు జరిగిన ఏమైందండి? ఎక్కడో ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఎక్కడో ఉన్న కర్ణాటక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేసారు. మిగతా స్టేట్ గురించి మాట్లాడలేదు. అంటే ఆ రాహుల్ గాంధీ యాత్ర చేయగానే కర్ణాటక గెలిచేశారు, ఈ యాత్ర చేయగానే యూపీ, బీహార్ మొత్తం గెలిచేసామని చెప్పేసి. ఈ రాహుల్ గాంధీని ముందుకు తీసుకురావడానికి చేస్తున్న అటెంప్ట్ సాయి గారు ఇది చాలా క్లియర్. ఇది ఎందుకంటే ద కోయిలేషన్, వాట్ సో కాల్డ్ డాటెడ్ అలయన్స్, వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు రాహుల్ గాంధీని. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ పర్సన్ హూ యాక్సెప్ట్ రాహుల్ గాంధీ ఇస్ మోదీ. ఎందుకు ఆయన కావాలి మోదీకి, రాహుల్ గాంధీ యాజ్ అన్ ఒపోనెంట్ 100% గెలిచేస్తాడు. అది అదొక అడ్వాంటేజ్ ఉంది మోదీకి. ఎప్పుడుదాకా రాహుల్ గాంధీ ఉంటాడో మోదీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ద ఎలక్షన్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన బ్రాండ్ బిల్డప్ చేయడం. ఇప్పుడు చూడండి ఈ పార్టీలన్నీ, అమిత్ షా గారు ఇప్పుడు తిరుగుతున్నారు. మొన్న కల్కటాకి వెళ్ళారు, అక్కడ వాళ్ళ టీం ఫైనలైజ్ చేశారు, క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేశారు, మిగతా నడుస్తుంది, అన్ని ప్రాసెస్ నడుస్తుంది. తెలంగాణకు వచ్చారు, ఇక్కడ కూడా మీటింగ్ పెట్టారు, వాళ్ళ పార్టీ ఫంక్షనరీస్తో అంత సీనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్ అందరిని పిలిపించుకున్నారు. ఆల్రెడీ కసరత్తులు మొదలు పెట్టారు. ఈయనేమో పార్టీని లీడ్ చేయకుండా ఏదో యాత్ర మీద వెళ్ళిపోతాడు. అది మనం ఎప్పుడు చూస్తుంటాం. ఎప్పుడైనా వాళ్ళ పార్టీలో క్రైసిస్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళిపోతాడు, యూరోప్కి వెళ్తాడు, యూఎస్కి వెళ్తాడు, థాయిలాండ్కి వెళ్ళిపోతాడు. యూ షుడ్ బి స్టాండింగ్ దేర్ అండ్ ఫేసింగ్ ద క్రైసిస్. అది మీ కేపబిలిటీ యాజ్ అ మేనేజర్ కూడా. ఓ మేనేజర్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక ప్రాబ్లం వస్తే పారిపోవడం కాదు, అక్కడ నిలబడే ప్రాబ్లం ట్యాకిల్ చేయాలి. రాహుల్ గాంధీతో అది కాదు. ఈజ్ నాట్ ఎ లీడర్. ఆయన ఓన్లీ ఒక బిల్టప్, ఒక ఇమేజ్ బై మీడియా అంతే. ఆ మీడియా బిల్డప్లో ఖర్చులు, నా అంచనా ప్రకారం లాస్ట్ వన్ ఐ వాస్ టోల్డ్, నాకు తెలియదు ఎంత నిజమో కాదని, భారత్ జోడో యాత్రలో మీడియా కోసం 50 నుంచి 75 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. కొంతమంది అయితే 100 కోట్లు అంటున్నారు. మీరు మీడియాకి సపరేట్ వెహికల్స్ ఉండే, మీడియాకి ఉండడానికి హోటల్స్ ఉండే, వాళ్ళకి చూసుకోవడానికి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కూడా అరేంజ్ చేశారంట ఒక్కొక్క సిటీకి రావడానికి. అంతా వాళ్ళ మీడియా డివిజన్, కాంగ్రెస్ వాళ్ళ మీడియా డివిజన్ జయరాం రమేష్ గారు అరేంజ్ చేశారని. అంటే మీరు ఒక బిల్డప్ కోసం, ఇప్పుడు అందరు అంటారు మోదీ గారు వస్తారు కదా, మోదీ గారు వచ్చినప్పుడు ఎవరిని తీసుకురాకర్లేదండి, ఆటోమేటిక్లీ మీడియా వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు టీఆర్పీ వచ్చేస్తుంది, వాళ్ళకి మోదీ గారు స్పీచ్ చేయగానే వాళ్ళు టీఆర్పీ వెళ్ళిపోతుంది పైగానే. కానీ రాహుల్ గాంధీ ఎవడు చూస్తాడు స్పీచ్, ఎవడు చూడడు. సో యూ హెవ్ టు గివ్ దట్ బిల్డప్. రాహుల్ గాంధీ నడుస్తున్నాడు, రాహుల్ గాంధీ పరిగెత్తున్నాడు, రాహుల్ గాంధీ పిల్లలతో ఫోటో తీసుకుంటున్నాడు, చూడండి ఏమేమి చేస్తున్నాడు, షేవింగ్ చేస్తున్నాడు, దోసాలు తయారు చేస్తున్నాడు, అన్నీ ఉంటుంది స్టోరీలు ఇట్లా. సో ఈ భారత్ జోడో యాత్ర అని ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర చేస్తుంది, ఏం డిఫరెన్స్ ఉండదు సాయి గారు. ఎందుకంటే యూ లుక్ ఎట్ ద రూట్. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్, చాలా మంది మిస్ చేస్తారు సార్. ఈజ్ నాట్ గోయింగ్ టు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ అన్ని కవర్ చేస్తున్నాడు, అస్సాం దాకా వస్తున్నాడు, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళట్లేదు. బికాస్ చైనా ఇష్టపడదు. చైనా అక్కడికి రావడం ఎవరిని ఇష్టం మనకు అందరికి తెలుసు. ఒఫిషియల్గా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ హ్యాస్ అడ్మిటెడ్ అరుణాచల్ ప్రదేశ్ దాట్ దే హ్యావ్ గాట్ 300 కోట్లు ఇచ్చారు చైనీస్ గవర్నమెంట్ వాళ్ళకి. అదే అగ్రిమెంట్ రాహుల్ గాంధీ సైన్ చేస్తున్న ఫోటో మనం అందరు చూసాం. అది 300 కోట్లు ఇచ్చారు చైనీస్ గవర్నమెంట్ టు రాజీవ్ గాంధీ ఫౌండేషన్, విచ్ చైర్పర్సన్ ఇస్ సోనియా గాంధీ అండ్ ట్రస్టీ ఈజ్ రాహుల్ గాంధీ. ఓకే, 300 కోట్లు ఎందుకు ఇచ్చారని దాంట్లో అడిగితే రీసెర్చ్ చేయడానికంట, చైనీస్ ఇండియా సంబంధాల గురించి రీసెర్చ్ చేయడానికి 300 కోట్లు ఇచ్చారు. ఎవరైనా ఇస్తారండి? రీసెర్చ్ చేయాలంటే 300 కోట్లు కావాలన్నా మీకు? సో రాహుల్ గాంధీ ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళట్లేదు? బీజేపీ షుడ్ డిమాండ్ దట్ రాహుల్ గాంధీ షుడ్ గో టు అరుణాచల్ ప్రదేశ్. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళంగానే చైనీస్ వాళ్ళు రాహుల్ గాంధీని పెట్టేస్తారు. యూ హ్యావ్ వైలేటెడ్ ద అగ్రిమెంట్ సైన్డ్ విత్ అస్ టు ప్రమోట్ చైనా. ఇప్పుడు చూడండి తమాషా, అస్సాంకి వెళ్తా అంటున్నాడు. అది కూడా ఇది బస్ యాత్ర అయిపోయింది. ఇది ఇప్పుడు వాకింగ్ లేదు, ఇప్పుడు ఈసారి చాలా తక్కువ వాకింగ్. ఇప్పుడు అంత అప్పుడే అంత ఎనర్జీ అంతా పోయింది అయింది.
ఇప్పుడు ఏం చేస్తారంటే మేజర్ టౌన్స్ దగ్గర 85 టౌన్స్ ఐడెంటిఫై చేసుకున్నారు 14 స్టేట్స్లో. ఆ టౌన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు బస్ నుంచి కిందకి దిగుతాడు, నడుచుకుంటూ టౌన్ లోపలికి వెళ్తాడు, చిన్న మీటింగ్ పెడతాడు, అది చేస్తాడు, మళ్ళీ బస్సులోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. 6,400 కిలోమీటర్లు ఎంత ఉంది. దట్ ఇస్ రాహుల్ గాంధీస్ ప్రెరగేటివ్. ఆయన చేంజ్ చేసుకోవాలి, ఆయన చేసుకోవచ్చు. కానీ దాన్ని పెట్టి మళ్ళీ మోదీ గారిని తిట్టడం అంటే మళ్ళీ మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు పాస్ చేసిన టెరిటరీస్లో ఒక్క మీరు ఓన్ స్టేట్ లేదు, మీరు పరిపాలించే ఒక్క స్టేట్ కూడా లేదు. చూడండి, అక్కడి నుంచి మొదలైతే అస్సాం లేదు, బీహార్కి వస్తే అలయన్స్, అది కూడా మేజర్ అలయన్స్ వాళ్ళిద్దరు, ఆర్ఎల్డీ అండ్ మన తేజస్వి వాళ్ళ పార్టీ, అది జేడీయూ. అది కాకుండా మళ్ళీ ఎక్కడ రండి, జార్ఖండ్, అక్కడ కూడా అలయన్స్. యూపీలో మీకు ఏం లేదు, మధ్యప్రదేశ్లో ఓడిపోయారు. అక్కడి నుంచి మీరు పక్కనకి వస్తే మహారాష్ట్ర అంటున్నారు, అక్కడ కూడా బీజేపీ రూలింగ్. అది కాకపోతే గుజరాత్ అంటున్నారు, గుజరాత్ కూడా బీజేపీది. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ, అది క్వశ్చన్ వస్తుంది. మీరు అక్కడి నుంచి రూట్ తయారు చేసినప్పుడు మీకు ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్లీ చూడండి, డెఫినెట్లీ సాయి గారు ఇదే టైంలో ఎలక్షన్ అనౌన్స్ కాబోతుంది. మార్చ్ 1st వీక్లో, ఫిబ్రవరి 1st వీక్, ఫిబ్రవరి 2nd వీక్లో ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. అనౌన్స్మెంట్ కూడా ఏం చేయలేరు వాళ్ళు కొత్తది. సో రాహుల్ గాంధీ యాత్రకి అక్కడ పెద్ద ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు వచ్చి ఏమి అనౌన్స్ చేయలేరు దాంట్లో. నితీష్ కుమార్ కానివ్వండి, అక్కడ ఉన్న సోరెన్ కానివ్వండి, వీళ్ళెవరూ ఏం చేయలేరు. సో ఆ యాత్ర కూడా నాన్ స్టార్టర్ అయిపోతుంది. అండ్ ఈ ఇండియా అలయన్స్లో అబ్జెక్ట్ చేశారు. ఇండియా అలయన్స్లో మిగతా పార్ట్నర్స్ అబ్జెక్ట్ ఇప్పుడు యాత్ర చేయకండి, ఎందుకంటే మీరు ఇప్పుడే ఎలక్షన్ ఓడిపోయారు, 3 స్టేట్లు చాలా ఘోరంగా ఓడిపోయారు, మీరు యాత్ర పక్కన పెట్టి మీ పార్టీని బిల్డప్ చేయని అని చెప్పిన తర్వాత కూడా లేదు నేను చేస్తూనే ఉంటానని చెప్పేసి, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు? ఈయనకున్న అడ్వైజర్స్ ఎవరు? కేసీ వేణుగోపాల్. నేను చాలాసార్లు చెప్పాను దీనికన్నా ముందు కూడా, ఆయన ఒక కేరళలో పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడు. అట్లాంటి మనిషిని రాజస్థాన్ నుంచి ఎంపీ చేసి పంపించారు రాజ్యసభకి. అట్లాంటి వాడు అహ్మద్ పటేల్ ఉండే ఒక టైంలో, అహ్మద్ పటేల్ పొజిషన్ కేసీ వేణుగోపాల్. ఇప్పుడు ఆలోచించండి, అహ్మద్ పటేల్ ఎక్కడ ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు, ఈ శామ్ పిట్రోడా, ఇట్లాంటి వాళ్ళు వీవీప్యాట్ ట్రయల్స్కి అందరికి వీవీప్యాట్ స్లిప్స్ ఇవ్వాలంటున్నాడు. అవును, దానికంటే ఓటింగ్ మిషన్ నయం కదా మరి మామూలు. మీరు ఆలోచించలేదు, ఎందుకు చెప్పాడు అది? ఎందుకు? మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఓటు వేయడానికి, మీరు ఓటు వేసారని వానికి ఎట్లా తెలుసు? సో ఇది తీసుకుపోయి చూపించాలి, రిసీట్. ఎగ్జాక్ట్లీ, రిసీట్. అంటే మీరు 3,000-2,500 తీసుకున్నవాడు వెళ్ళి చూపిస్తాడు, నేను నీకోసం ఓటు వేసాను చూడు, ఇవ్వకపోతే డబ్బులు తీసుకుంటాడు. అది కూడా దట్ ఈస్ వై దే వాంట్ వీవీప్యాట్. వీవీప్యాట్ ఆల్రెడీ ఉంది కదా, చూపిస్తున్నారు, మీరు ఓట్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుంది, ఒక 5 seconds ఉంటుంది అక్కడ. అది కానీ కాదు కదా, వాళ్ళ చేతులు వేయాలంట. అది కూడా అన్ని వీవీప్యాట్లు ఇవ్వాలంట, అన్ని వీవీప్యాట్లు లెక్కించాలంటున్నాడు. సో ఎలక్షన్ 10 రోజులు రిజల్ట్ వస్తుంది, తర్వాత వస్తుంది. దానికి మరి బ్యాలెట్ బాక్స్ లాగానే కదా, దానికి మెషిన్ ఎందుకు? బ్యాలెట్ బాక్స్ కూడా అంతే కదా సార్, వేస్తారు, లెక్కించడమే కదా. ఈవీఎం మీరు ఈవీఎం పనిచేయకపోతే, కరెక్ట్గా పనిచేయకపోతే తెలంగాణ ఎట్లా గెలిచారండి? అవును. కర్ణాటక ఎట్లా గెలిచారండి? అంటే ఎక్కడెక్కడ మీరు ఓడిపోతే అక్కడ ఈవీఎంలు అన్నీ ట్యాంపర్ అయిపోయింది. మీకు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని, వచ్చి మాదర్ వచ్చి ఈయనేమంటున్నాడు, నాకు ఒక సంవత్సరం ఒక ఈవీఎం ఇవ్వండి నేను చూపిస్తానంటున్నాడు. అంటే సంవత్సరం మీరు ఈవీఎం తీసుకెళ్ళిపోయి మీరు కూర్చొని ఏం కావాలి సర్క్యూట్ చేంజ్ చేసేసి ఇప్పుడు చూడండి హ్యాకింగ్ చేయొచ్చు అని ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఛాలెంజ్ పెట్టారు. మేము మిషన్ పెడుతున్నాం, మేము ఎక్కడ ఎవరికి ఇవ్వం, మీరు వచ్చి మా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో పెట్టుకొని చూపియండి, మా వాళ్ళు ఉంటారు, హౌ వీ కెన్ హ్యాక్ అని చూపియండి. ఇట్ కెనాట్ బి, ఇట్స్ స్టాండ్ అలోన్ మిషన్, నెట్వర్క్ మిషన్ కాదు అది. ఇది సింపుల్ లాజిక్. మీరు గెలుస్తున్న ప్లేస్లో మీకు ఈవీఎంతో ఏ ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడెక్కడ ఓడిపోతే అక్కడ మీకు ఈవీఎంతో ప్రాబ్లం. సో ఈ రాహుల్ గాంధీ యాత్ర అనేది అది మనం చాలా లైట్ తీసుకోవాల్సింది. అది కాంగ్రెస్ వాళ్ళకి పబ్లిసిటీ వెహికల్. కానీ ఈ ఎలక్షన్ అలయన్సెస్ ఫైనలైజ్ చేయడంలో కాంగ్రెస్ వెనకబడిపోతారు. ఎందుకంటే అలయన్సెస్ వాళ్ళు ఆల్రెడీ అడుగుతున్నారు, సీట్లు డిసైడ్ చేయండి ఇప్పుడే. మమతా బెనర్జీ చెప్పేసింది, నువ్వు కమ్యూనిస్ట్ని తీసుకెళ్తే మేము ఒక్క సీటు కూడా ఇవ్వం నీకు. నీ వాళ్ళ అఖిలేష్ యాదవ్ అనౌన్స్ చేశాడు, నేను 10 సీట్లు ఇస్తాం కాంగ్రెస్కి అని చెప్పేసి. ఆలోచించండి, ఆయన ఎట్లాంటి సీట్లు ఇస్తాడో మనకు తెలుసు. దీనికన్నా ముందు లాస్ట్ టైం ఎలక్షన్లో మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు. మాయావతి అయితే అట్లీస్ట్ 10-12% ఓట్లు తీసుకొస్తుంది, వీళ్ళని తీసుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఉన్న సీటు ఓడిపోయారు రాహుల్ గాంధీ లాస్ట్ టైం, ఒక్క సీట్ గెలిచారు. ఇది ప్రాబ్లం. మొన్న కూడా సాయి గారు ఏఐసిసి మీటింగ్ జరిగింది 4 రోజుల ముందు. ఒఫిషియల్గా మీటింగ్లో అనౌన్స్ చేశారు, రాహుల్ గాంధీ అందరు తిట్టారంట ఎలక్షన్ ఓడిపోయిన దానికి. ఏది అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బాగల్, దియో, ఆయన అందరిని తిట్టారంట. మీరు అందరు కలిసి ఎందుకు ఎలక్షన్ ఇది మీరు ఏం చేస్తున్నారో అది ఇది అని చెప్పి. నేను దానికన్నా ముందే ట్వీట్ చేశాను, ఒక ఎలక్షన్ ఓడిపోయిన టైంలోనే రాహుల్ గాంధీ అందరిని బ్లేమ్ చేస్తాడు, ఆయన ఒక్కడే బియాండ్ బ్లేమ్. సోనియా గాంధీ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్, ప్రియాంక గాంధీ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్, అండ్ రాహుల్ గాంధీ నాట్. కానీ తెలంగాణలో వీళ్ళకి ముగ్గురికి క్రెడిట్ ఇచ్చారు. గెలిచింది మీరు, రేవంత్ రెడ్డి చెప్పేశాడు, సోనియా గాంధీ అమ్మగారు వచ్చారు దానికోసం గెలిచాం, రాహుల్ గాంధీ వచ్చారు దానికోసం గెలిచాం. అంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లం.
మీరు క్రెడిట్ తీసుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో వెన్ ద టీమ్ ఫెయిల్స్ మీరు ఉండాలి. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఓడిపోతే బ్యాట్స్మెన్ బాగాడలేదు, బౌలర్ బాగాడలేదు చెప్పుకుంటే దెన్ హీఈస్ నాట్ ఎ లీడర్. రాహుల్ గాంధీ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఇది, దట్ ఆయన ఎవరి మీదనే వేసేస్తాడు, ఎవరి మీదనే తోసేస్తాడు బ్లేమ్. లాస్ట్లో ఏఐసిసి ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ వాచ్మెన్ కూడా బ్లేమ్ చేస్తాడు ఓడిపోయిన దానికి. రైట్ సార్. అండ్ అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ, అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది జనవరి 22వ తేదీన. చాలా గొప్ప సెలబ్రేషన్ అది. నిజానికి దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం జనవరి 22వ తేదీన నమోదు కాబోతోంది. యాక్చువల్లీ జనవరి 1వ తేదీ అందరూ ఏదో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు, కానీ నా దృష్టిలో జనవరి 22 ఒక కొత్త శకం మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. రామరాజ్య స్థాపనకి ఇది ఒక నాంది అనుకుంటున్నాను నేను. రైట్ సార్. అయితే దానికి ఎందుకో సార్ నాకు ఇది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అసలు ఈ అపోజిషన్ పార్టీల్ని పిలవకుంటేనే బాగుండేది. వాళ్ళు రావడం తర్వాత సంగతి. అఫ్కోర్స్ వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ఇట్లాంటి పని చేస్తాయి. బేసికల్లీ అపోజిషన్ పార్టీస్ పార్లమెంటు ప్రారంభించినప్పుడు రాలేదు, పార్లమెంటు భూమి పూజ అప్పుడు రాలేదు, పార్లమెంట్ ప్రారంభించినప్పుడు రాలేదు. డెమోక్రసీ గురించి మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్తున్న పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాలేదు. ఈ అయోధ్య రామ జన్మభూమికి రాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిజానికి రాకుండా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే అనవసరమైన ఆ ప్రాంతాన్ని వీళ్ళందరూ అడ్డుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు బృందాకారత్లు వీళ్ళందరూ మొదటి నుంచి రామజన్మభూమి కాకూడదని కోరుకున్న వాళ్ళే కదా. వీళ్ళందరూ అక్కడికి రావడం అవసరం లేదు, ఎందుకంటే నిజానికి దానికోసం కరసేవకులు చేసిన వాళ్ళు చాలామంది ఆత్మలు ఘోషిస్తాయి ఒక రకంగా. నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళని ఐసోలేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారేమో మోదీ అనిపిస్తుంది. సీతారాం యచూరి అనే పేరు, సీతారాం యచూరి అనే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు అది. అంటే సీతామాత పేరు ఉంది, రామ్ భగవాన్ పేరు కూడా ఉంది. అట్లాంటి మనిషి అంటాడు నేను వెళ్ళను, ఎందుకంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. ఫర్ దాట్ మ్యాటర్ వాళ్ళ అమ్మగారు మంచి భక్తురాలు. ఇప్పుడు వచ్చి బతుకమ్మ తల మీద పెట్టుకుని తిరిగారండి తెలంగాణలో వచ్చి. ఆ ఫోటో ఉంది. చాలా మందికి అర్థం కాలేదు. సౌత్లో చాలా మంది అనుకున్నది పూర్ణకుంభం అనుకున్నారు. నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమందికి న్యూస్ ఛానల్ వాళ్ళకి. పూర్ణకుంభం కాదు అది, అది బతుకమ్మ పూలు తీసుకెళ్తున్నది అని చెప్పాను. ఇది ప్రాబ్లం వీళ్ళది ఎక్కడంటే సాయి గారు, మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దానికి ఈ మణిపూర్ గురించి మాట్లాడిన అదే సేమ్ ఇష్యూ ఇక్కడ కూడా. ఈ రామ జన్మభూమికి అన్నిటికంటే క్రెడిట్ ఎవరికి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి రావాలి. యాక్చువల్లీ ఎవరు ఓపెన్ చేశారు లాక్స్? శిలాన్యాస్ ఓపెన్ చేసింది, లాక్ చేసింది రాజీవ్ గాంధీ. దానికన్నా ముందు నెహ్రూ టైంలో కూడా జరిగింది, ఓపెన్ చేశారు రామ్లల్లాది. ఈ చేసిన కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం భయపడుతున్నారు. నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ క్లెయిమ్ క్రెడిట్, అట్లీస్ట్ నాకు యూపీలో 10 సీట్లు వస్తాయని చెప్పేసి. వాళ్ళ భయం ఏంటంటే కేరళలో నాకు 19 సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో 5 సీట్లు పోతే 10 సీట్లు పోతే ముస్లిం లీగ్ వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసారు. వాళ్ళకి ఉన్నాయా అవి సార్? మరి ఒఫీషియల్ గా వార్నింగ్ ఇచ్చారు. 50 సీట్లలో 19 కేరళ సంస్థ అని అక్కడ ఆర్గనైజేషన్ ముస్లిం, చాలా హార్డ్ లైన్ ముస్లిం ఆర్గనైజేషన్. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఒఫీషియల్ వార్నింగ్ ఆన్ ద లెటర్ హెడ్, సేయింగ్ దట్ ఇఫ్ కాంగ్రెస్ మీరు వెళ్తే రామ్ జన్మభూమికి మీ వాళ్ళు ఎవరైనా వెళ్తే మీ సంగతి అంతే అని చెప్పేసి మేము చూసుకుంటాం ఓటింగ్లో అని. దానికోసం కేరళలో విడి సతీశన్ వాళ్ళ ఆపోజిషన్ లీడర్ కేరళలో, దట్ ఈస్ కాంగ్రెస్ సిఎల్పి లీడర్, ఆయన చెప్పేశాడు మేము కేరళ నుంచి మాకు ఇన్విటేషన్ వస్తే కూడా మేము ఎవరు వాడికి ఎవడ ఇన్విటేషన్ ఇవ్వలేదు. అది ఇంకో మాట. అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చిన ఒకటే మనిషి ఇప్పుడు దాకా తెలిసింది, అది మోహన్ లాల్. మేము పాప సురేష్ గోపి కూడా రాలేదు ఇన్విటేషన్. ఒఫీషియలీ వాళ్ళు ఎవరో పంపిస్తున్నాం మనం చూసాం. కాంగ్రెస్లో కూడా అధీర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ఎందుకంటే ఒఫీషియల్ డెసిగ్నేషన్ వాళ్ళ ఒక రాజ్యసభ ఒక లోక్సభ అండ్ షీ ఈజ్ చైర్పర్సన్ ఆఫ్ ద ఎంటైర్ సిఎల్పీస్. వాళ్ళు ముగ్గురికి వెళ్ళింది, రాహుల్ గాంధీకి రాలేదు కదా ఇన్విటేషన్. అండ్ దిస్ ఇస్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ఇన్విటేషన్. మీకు వచ్చిన ఇన్విటేషన్ తీసుకుని నేను వెళ్ళలేను, అక్కడ సెక్యూరిటీ వాడు పట్టుకుంటాడు. సో మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు సరే మీకు రాకుంటే మీరు యూ జస్ట్ కీప్ క్వైట్. మీరు అనౌన్స్ చేస్తున్నారు, ఒఫీషియల్ ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తున్నారు, సీతారాం యచూరి మేము ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి. సీతారాం యచూరి చెప్తున్నాడు ఇది. మేము రామ్ టెంపుల్ని బీజేపీ వాళ్ళు హైజాక్ తీసుకెళ్తున్నారు, పాలిటిక్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఫంక్షన్ చేసేస్తున్నారు, దాన్ని పార్టీ ఫంక్షన్ చేసేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మీరే అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చాలామంది, సిపిఎం వాళ్ళు, దట్ రామ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో వీళ్ళకు ఒక మస్జిద్ కూలగొట్టిందని చెప్పి వీళ్ళకి చాలా గొడవ చేశారు. ఆ మస్జిద్లో ఏ ప్రేయర్స్ జరగలేదు లాస్ట్ 30 సంవత్సరాల నుంచి. అండ్ ముస్లిం దాని ప్రకారం ఇట్ ఇస్ నాట్ ఎ మస్జిద్. బాబ్రీ మస్జిద్ అని కూడా పేరు పెట్టుకుని మహమ్మద్ చెప్తే అది బాబ్రీ స్ట్రక్చర్ అంతే, మస్జిద్ ఏం కాదు. కట్టడం కూలగొట్టిన దాని హిస్టరీ ప్రూవ్ అయింది. కేకే మొహమ్మద్ గారు మన స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో క్లియర్గా చెప్పారు దట్ దెర్ ఇస్ అ టెంపుల్ బిలో దట్ స్ట్రక్చర్ అని. మన అందరికీ తెలిసింది. అది మనం జ్ఞాన్వాపీలో చూస్తున్నాం, మనం కృష్ణ జన్మభూమిలో కూడా చూస్తున్నాం. అదంతా అది కాకుండా సాయి గారు వీళ్ళు వెళ్ళకుంటే ప్రాబ్లం లేదు, మీరు యూ జస్ట్ కీప్ క్వైట్. వీళ్ళు మిగతా వాళ్ళని ఫింగర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ వాళ్ళు ధమ్కి ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, కేరళ నుంచి వార్నింగ్ వచ్చేసింది, మీరు అలా హిందువుల్ని ఎంతైనా కిందకి దిగజారుతారు, వీళ్ళందరూ చేస్తారు వీళ్ళ పనులు. కానీ ముస్లిం వాళ్ళు ఒక్కడైనా ధమ్కి ఇస్తే వీళ్ళు భయపడతారు ఇమీడియట్గా. కానీ అదే టైం హిందూ ఒక ప్రీస్ట్ ఎవడైనా ధమ్కి ఇచ్చాను అనుకోండి, ఏదో ఎవడైనా ఒక మాట చెప్తే సరే నువ్వు రారా చూసుకుందాం, నువ్వు ఓటుకు వస్తావు కదా అని, కానీ కమ్యూనల్ అయిపోతుంది. ఇట్ హస్ బికమ్, వీళ్ళు చూడండి అగ్రెసివ్ హిందూ నేషనలిజం ప్రొజెక్ట్ చేస్తున్నాను. కానీ నేను అనుకుంటా బహుశా వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ హిస్టరీ. సాయి గారు పర్ఫెక్ట్. వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ హిస్టరీ. మన హిస్టరీ మన తక్షశిలలో ఉన్న, నలందాలో ఉన్న బుక్స్ అని తీసుకురాలేం మనం. లక్షల బుక్ డెస్ట్రాయ్ అయిపోయినాయి. 6 నెలలు అది మంట పట్టుకుని అట్లనే ఉందంట. అది మనం తీసుకురాలేం. కానీ దర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది 1971లో, కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఆన్ ఎంటైర్ ఇండియా అండ్ ఆన్ హిందూస్. అంటే 1947లో ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉందో అట్లనే ఉండాలంట. అంటే దానికన్నా ముందు మేము హిస్టరీ మర్చిపోవాలా? టిప్పు సుల్తాన్ చేసిన అత్యాచారాలు కానివ్వండి, ఖిల్జీలు చేసిన పని కావండి, మనం చూసాం. సోమనాథ్లో ఏం చేశారండి, ఇదే నెహ్రూ అబ్జెక్ట్ చేశారు పటేల్ని. పటేల్ చెప్పాడు జూనాగఢ్ కాంకర్ చేసుకున్నప్పుడు 3 రాష్ట్రాలే మనకు వ్యతిరేకంగా నిలబడింది ఆ టైంలో. ఒకటి కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్. జూనాగఢ్ రాజా అడ్వైజర్ ఏమో జుల్ఫికార్ అలీ భుట్టో వాళ్ళ ఫాదర్ ఉండే. వార్నింగ్ ఇచ్చాడు పటేల్ అప్పుడే, నేను వచ్చేస్తున్న ఆర్మీని తీసుకొచ్చి మీరు ఉంటే పారిపోండి. జూనాగఢ్ నుంచి పాకిస్తాన్ బార్డర్ షేర్ ఉంది, అక్కడికి పారిపోయారు వాళ్ళందరూ. అప్పుడు పటేల్ గారు చెప్పారు వీ విల్ కన్స్ట్రక్ట్ సోమనాథ్ టెంపుల్ అగైన్, రీకన్స్ట్రక్ట్ ఇట్ అని చెప్పారు. ఆ సోమనాథ్ టెంపుల్ ఇనాగ్రేషన్కి రాష్ట్రపతి నెలనీయలేదు, రాజేంద్ర ప్రసాద్ గారిని వెళ్ళొద్దన్నారు, కానీ వెళ్ళాడు ఆయన. అదే దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. ఈ నెహ్రూ అని చెప్పి అక్కడి నుంచే మొదలైంది వీళ్ళది. అవును, అంటే వీళ్ళ సెక్యులరిజం ఆ టైం నుంచి స్టార్ట్ అయింది అది. సాయి గారు, సో ఈ ప్రాబ్లం ఏంటి, రామ్ జన్మభూమి ఇస్ సెలబ్రేషన్. మనం ఒక ఇన్స్టిట్యూషన్ రీఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సౌదీ అరేబియాలో ఎన్నో మాస్కులు వాళ్ళు డెమాలిష్ చేశారు, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎందుకంటే రోడ్ వైడనింగ్ అని చెప్పి మన దగ్గర ఒక రోడ్ వైడనింగ్లో ఒక స్ట్రక్చర్ తీసి చూడు, ఒక చిల్లా దిగండి మీరు, మొత్తం తగలబెట్టేస్తారు ఇక్కడ అంతా. సో ఈ జరిగిన దాన్ని వీఆర్ కరెక్టింగ్ అవర్ హిస్టరీ. కరెక్ట్. మన రామ్ జన్మభూమిలో రాముడు పుట్టిందో అది ప్రూఫ్. అంటే బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా వీళ్ళకి మళ్ళీ రేపు రాముడు పుట్టాడని బర్త్ సర్టిఫికేట్ చూపించమంటాడా? దాని గురించి ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అలహాబాద్ హైకోర్టులో వచ్చిన జడ్జ్మెంట్ అది. దాంట్లో ఏమి ఇచ్చారు, 2/3 ప్రాపర్టీ టు హిందూ, 1/3 టు ముస్లిం అన్నారు. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే అయిపోతుండే కదా, వీళ్ళు కాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. సుప్రీంకోర్టులో ఏమైంది, ఉల్టా అయిపోయింది. మొత్తం ల్యాండే హిందువులకి ఇచ్చేయమన్నారు. 1/3 కూడా లేదు, 5 ఎకర్లు ఇంకెక్కడ ఇవ్వచ్చు మీరని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఏమంటున్నా, ఆ జడ్జ్మెంట్ బాగుండే, ఈ జడ్జ్మెంట్ కాదంటున్నారు. మళ్ళీ దాని గురించి అప్పుడున్న చీఫ్ జస్టిస్ మీద అలిగేషన్ చేయడం, ఆయనకి రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు, అది ఇదని చెప్పేసి గోగోయ్ గారు. సో ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు ఈ శివలింగ్ కాంట్రవర్సీ చూడండి, అది కృష్ణ జన్మభూమి చూడండి, వీళ్ళు ఎందుకు ఒక సర్వే చేయడానికి భయపడుతున్నారు, సర్వేకి పర్మిషన్ ఇవ్వడానికి, సర్వేకి ఓకే అని చెప్పడానికి భయపడుతున్నారు. అక్కడ ఏం లేదన్నప్పుడు మీరు చెప్పండి, వచ్చి చూసుకోండి, అక్కడ మా మస్జిద్ ఉంది, అక్కడ గుడే లేకుండే అని చెప్పేసి అయిపోతుంది. హిపోక్రసీ భయం. సాయి గారు, యూ విల్ బి ఎక్స్పోజ్డ్. అండ్ ఇప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు. అదే పరశరం గారు ఆర్గ్యూ చేస్తారు రామ్ జన్మభూమి కేసు, ఎంత మెథాడికల్గా ఆర్గ్యూ చేస్తారు. ఐ థింక్ మన అందరూ ద పర్సన్ హూ షుడ్ బి సింగులర్లీ గివెన్ క్రెడిట్ ఈస్ పరశరం గారు. ఆయన ఇంత ఓల్డ్ మనిషి ఉండి కూడా నిలబడి ఆర్గ్యూ చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫర్డ్ హిమ్ ఎ చైర్, మీరు కూర్చొని ఆర్గ్యూ చేయండి సార్ అని చెప్పేసి. లేదు, నిలబడి నేను, ఎందుకంటే రాముడి కోసం ఆర్గ్యూ చేస్తున్నా, ఐ విల్ స్టాండ్ అండ్ ఆర్గ్యూ అన్నారు. దట్ ఈస్ ద డెడికేషన్ వాట్ ఇస్ దేర్. ఈ హిస్టరీని కరెక్ట్ చేయడానికి భయపడుతున్నారు. కేరళలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, రీక్లెయిమ్ టెంపుల్స్ అని చెప్పేసి. టిప్పు సుల్తాన్ పలగొట్టిన టెంపుల్స్ అన్ని మన ఈ వ్యూవర్స్ కూడా చూసుకోవాలి, ఒకసారి గూగుల్ చేస్తే వచ్చేస్తారు. రీక్లెయిమ్ టెంపుల్స్, ఉగ్ర నరసింహ ట్రస్ట్ అని. వాళ్ళు కేరళలో టిప్పు సుల్తాన్ పలగొట్టిన ఒక్కొక్క గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సాయి గారు, మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ ల్యాండ్ హెస్ బీన్ ఎంక్రోచ్డ్. మన రామ్ జన్మభూమి ఈ స్కేల్ అండ్ సైజ్లో చూస్తున్నాం, కానీ కేరళలో ఇట్లాని 100 రామ జన్మభూమిలు మళ్ళీ కడుతున్నారు అక్కడ. కానీ మనకు పబ్లిసిటీ బయటికి రావట్లేదు ఎక్కువ. కానీ మన వాళ్ళు చూడాల్సింది, బికాస్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అ హిస్టరీ. కరెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తారు కదా, దోస్ హు ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద ప్రాబ్లం. మనం అది మన పిల్లలు కూడా, ఇప్పుడు మన అందరూ 22nd వెళ్ళలేము. ఇప్పుడు చూడండి, ఐరనీ చూడండి, తమాషా అక్కడ ఇంకోటి. నేను అది ఇంకో ఛానల్ ఇవాళ వింటున్నాను. అది డింపుల్ యాదవ్ ఏమంటుంది, నేను 23rd వెళ్ళిపోతే నాకు ఇన్విటేషన్ రాలేదు. అఖిలేష్ ఏమంటున్నాడు, మేము వెళ్ళామంటున్నాడు. ఒరిజినల్లీ అఖిలేష్ దీనికి అంతా ప్రొటెక్షన్ ఇచ్చింది. ములాయం సింగ్ యాదవ్ వాజ్ అగేన్స్ట్ ఇట్. అప్పుడు కార్ సేవకుల మీద కాల్చి చంపిన అందరికి తెలిసి ఎవరు రెస్పాన్సిబుల్ అని ఆ టైంలో. సో ఈ ములాయం అప్పుడు ఉండే, ఆయన పోయింది. ఇప్పుడు ఆయన కొడుకు ఏమంటాడు, నేను వెళ్ళను అంటాడు. వాళ్ళ వైఫ్ ఏమంటుంది, మేము వెళ్తాం అంటాడు. వాళ్ళ ఫ్యామిలీలోనే డివిజన్. ఎందుకంటే ఓట్లు. ఉత్తరప్రదేశ్లో మీరు రాముడి గురించి మీరు తప్పుగా చెప్పినారో, 20% ముస్లిం పాపులేషన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. అప్పుడు కూడా బీజేపీకి 70 సీట్లు వస్తుంది అక్కడ 80లో. సో దాట్ ఈస్ బికాస్ నేను చెప్పేసి హిందూస్ నీడ్ నాట్ ఫీల్ అషేమ్డ్. సాయి గారు, కరెక్ట్. ఇది గర్వపడాల్సిన విషయం. కరెక్ట్, గర్వపడాల్సిన
घर से कहो कि तुम हिंदू हो అని చెప్పాలి అది. బికాజ్ హిందూయిజం ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అని సుప్రీం కోర్ట్ చెప్పారు. జస్ట్ వెంకటచల చెప్పారు హిందుత్వ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. కానీ మన దగ్గర ఏమైపోతుందంటే అపాలజిస్ట్, అది కూడా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికైనా పెద్ద హిపోక్రిట్స్ వీళ్ళు. నెక్స్ట్ కేరళలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ ఆఫ్కోర్స్ మల్లికార్జున్ ఖర్గే, ఈ డికే సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఇంకోళ్ళు. ఒకరోజు హిజాబ్ బ్యాన్ తీసేసి అంటున్నాడు, నెక్స్ట్ డే 48 hours లోపల నేనేం చెప్పలే అట్లా నేను చెప్పాను అంటున్నాడు. అదే అర్థం కాదు సార్. అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఒకవైపు అయోధ్యకు మేము రామని చెప్పడం ఇదంతా నడుస్తూ ఉంది, ఇంకొక వైపు ఏమో డిఎంకే చేసిన వ్యాఖ్యలు ఇండి అలయన్స్కి, ఇండి కూటమికి ఒక గుదిబండగా మారుతున్నాయని కూడా అనిపిస్తోంది నాకు. మీరు యాక్చువల్లీ ఒకసారి అన్నట్టు ఉన్నారు, 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఈ సనాతన్ రిమార్క్స్ గురించి మీరు మాట్లాడినట్టు అనిపించింది నాకు. డిఎంకే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఆ తమిళనాడులో వాళ్ళకు ఉపయోగపడతాయేమో కానీ నిజానికి నార్త్లో ఈ ఏదైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా కష్టంగా మారే అవకాశమే కనబడుతోంది. సనాతన ధర్మం విషయంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా దయానిధి మారన్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు టాయిలెట్లు కడిగే వాళ్ళని మాట్లాడడం కావచ్చు, ఈ హిందీ గోల, మొన్న ఇండి కూటమిలో నితీష్ కుమార్ చాలా స్పష్టంగా హిందీ మీరు నేర్చుకోండి అని చెప్పడం. సో ఇట్లాంటి అన్నీ డిఎంకే వల్ల ఇండి అలయన్స్కి ఇబ్బంది అవుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. అండ్ ఇండి కూటమి ఈ డిఎంకే చేస్తున్న తలనొప్పుల్ని భరించాల్సిన వస్తుంది. ఏమంటారు సాయి గారు? ఇప్పుడు చూడాల్సిందంటే కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నారు, అంటే కాంగ్రెస్ ఎందుకు సహిస్తున్నారు, ఇదంతా వై ఆర్ దే టేకింగ్ ఇట్. డిఎంకే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు? 2 సీట్లు 3 సీట్లు ఇస్తారు లోక్సభ. అది గెలవచ్చు కూడా, వాళ్ళు గెలిచారు దీని ఆన్ దర్ ఓన్. కాంగ్రెస్ గెలవలేరు, అక్కడ డిపాజిట్ కూడా పోతుంది వాళ్ళది. సో ఎప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాదు, ఐ మీన్ 1991 దాకా కాంగ్రెస్ అక్కడ పేదల పార్టీ ఉండే తమిళనాడులో. ఇప్పుడు ఒక సైడ్ ప్లేయర్ అయిపోయారు అక్కడ. ఓకే సరే బీజేపీ ఏంటంటే బీజేపీ ఎప్పుడు అక్కడ పవర్లో లేదు అక్కడ. కానీ తమిళనాడు నుంచి వచ్చిన కే కామరాజ్ గారు పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నారు అక్కడి నుంచి. కానీ ఈ పరిస్థితికి వచ్చిన కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు డిఎంకేనంటే, మనం మాట్లాడుకున్నాం సాయి గారు 3 ఎలక్షన్లు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ బీజేపీ 100% ఓడిపోతుంది. అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు అన్సీట్ కాంగ్రెస్ అని చాలా అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి మనకి. దాని తర్వాత రాజస్థాన్ కూడా టచ్ అండ్ గో, బట్ కాంగ్రెస్ మెజారిటీ వచ్చేస్తుందని చెప్పారు. మధ్యప్రదేశ్ ఒక్కటే కొంచెం బీజేపీ పాసిబుల్ విన్ కావచ్చు అని చెప్పారు. ఒక సర్వే ఏమో రాజస్థాన్ వేస్తూ మధ్యప్రదేశ్ నో అని చెప్పారు. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు చూడండి అన్ని 3 బీజేపీ కొట్టుకుపోయింది. అది కూడా విపరీతమైన మెజారిటీతో, చిన్న మెజారిటీ. ఎందుకు జరిగింది? చాలా మంది అన్నారు క్యాండిడేట్ని మార్చారు, సీఎం ఫేస్ చూపించలేదు, దానికోసం బీజేపీ గెలిచారు, దాన్ని చెప్పారు. కరెక్ట్, దర్ ఇస్ నో డిస్ప్యూట్ ఆన్ దాట్. కానీ అది కాదు జరిగింది. ఇది ఈ సనాతన ధర్మ వీడియోస్ బీజేపీ విపరీతంగా అక్కడ ప్లే చేశారు నార్త్లో. దాన్ని ట్రాన్స్లేట్ చేసి డబ్బింగ్ చేసి దాన్ని మొత్తం సర్క్యులేట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్. దాంతోనే అక్కడున్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ వాళ్ళు అడ్మిట్ కూడా చేశారు దట్ డ్యామేజ్ జరిగింది మాకు అని చెప్పేసి. ఓకే, కానీ ఒక లెసన్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఏమంటున్నారు, దయానిధి మారింది ఆ వీడియో, బీహారీలు టాయిలెట్ కడతారు, మా దగ్గర వచ్చి టాయిలెట్ అని కడుగుతారు, చదువుకోలేదని చెప్పి హిందీ నేర్చుకున్నారు, దానికోసం టాయిలెట్లు కడుగుతున్నారు, మా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, దానికోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారని చెప్పేది. ఐ థింక్ ఈ అరెగెన్స్ చూడండి, లాంగ్వేజ్ అరెగెన్స్, అది మన కర్ణాటకలో కూడా చూస్తున్నాం చాలా మాట. ఈ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ అన్నిటికంటే పెద్దది, దానికన్నా తక్కువ ఎవరు లేరు అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ చూడండి. మీరు ఎందుకు అది వచ్చినప్పుడే మీకు అక్కడే పెద్ద దెబ్బ తాకుతుంది సాయి గారు. అది జరిగింది కూడా. అదే కాంగ్రెస్కి పెద్ద ఫైట్. కాంగ్రెస్కి ఇప్పుడు ఫైట్ చేయాల్సింది బీజేపీతో కాదు, డిఎంకేతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దయానిధి మారన్ సరే 4 సంవత్సరాల పాత వీడియో అని చెప్తున్నారు. 4 సంవత్సరాలు అయితే కూడా చెప్పిన మాట కరెక్టే కదా, ఆయన చెప్పింది తప్పే, ఆయన చెప్పింది ఆయన తప్పని చెప్పలేదు, నేను చెప్పాను కానీ 4 సంవత్సరాల పాత అన్నారు. నాకు ఒక గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి చెప్పారు యాక్చువల్లీ, ఈ గుజరాత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేసే ప్రచారం ఉంటుంది, అన్ని గుజరాత్కు తరలిస్తున్నారు, గుజరాత్ ఇదే చేస్తోంది అని చెప్పేసి మాట్లాడేది ఉంటుంది చూసారా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వీడియోలన్నింటినీ కూడా బీజేపీ అక్కడ పదే అక్కడ అందరికి గుజరాత్ ప్రజలకు గుర్తు చేస్తుంది. దానివల్ల కనీసం 5 to 10% ఓటు ఎప్పటికీ వస్తుంది బీజేపీకి అని చెప్తున్నా. మీరు అనంటే ఆడ గుర్తొచ్చింది సడన్ గా నాకు అది. అంటే మీరు ఒక దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఇంకో దగ్గరకు పోయి ఇంకో మాట మాట్లాడతారు, ఈ ఒకటే మాట దేశవ్యాప్తంగా మాట్లాడకపోయేసరికి వచ్చేసిన సమస్య ఇది. అది బ్యాక్ ఫైర్ అవుతుంది, వాళ్ళకే అర్థం కావట్లేదు. కేరళలో పినరాయి విజయన్ గుజరాతీలు విపరీతంగా తిడతారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ, కాంగ్రెస్ వాళ్ళు కూడా. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, అదే వీడియో తీసుకొని మలయాళీస్కి అక్కడ చూపించారు, గుజరాత్ చూడండి మీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మీ గురించి అని. సో అక్కడున్న కేరళైట్స్ కూడా ఓటేసేసారు బీజేపీ. సో ఇదే జరుగుతుంది. ఈ బీహారీ టాయిలెట్ అడుగు అంటే మీరు హిందీ నేర్చుకున్నప్పుడు మీరు టాయిలెట్ కడగడం అయిపోతుందండి, అది కూడా ఒక లాంగ్వేజే కదా. మీ లాంగ్వేజ్ సుపీరియర్ అని ఎట్లా మీరు ఎంచుకుంటారు? అట్లా ఇంగ్లీష్ మన ఒరిజినల్ లాంగ్వేజ్ కాదు, మన అందరికి తెలుసు అది మన ఒరిజినల్ లాంగ్వేజ్ కానప్పుడు. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు,
యూ గో టు జపాన్ సాయి గారు, యూ గో టు జర్మనీ, యూ గో టు ఫ్రాన్స్, వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు. అవును, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ ఈ హిందూ ఇంపోజిషన్ అనేది 60s నుంచి మొదలైన ద్రవిడియన్ పాలిటిక్స్. అంటే ఆ నార్త్ నుంచి వస్తున్నారు, రైల్వే స్టేషన్లో ఉన్న బోర్డులన్నీ డిఫేస్ చేసేసారు, హిందీలో ఉన్నది. బ్యాంకుల మీద ఉన్న బ్యాంక్ ముందు ఉన్న డిఫేస్ చేసేసారు, టార్ పెట్టేసి. ఈ డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు కలిసి ఆడుతున్న గేమ్. ముందు డిఎంకే ఒకటే ఉండే, ఏఐడిఎంకే కూడా వచ్చింది. ఇది ఆపాల్సిన పని టైం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఇచ్చే 2 సీట్లు కూడా ఇయ్యరేమో మాకు అని చెప్పేసి. అది ప్రాబ్లం కాంగ్రెస్కి. కానీ దయానిధి మారన్ ఈ స్టేట్మెంట్ బీజేపీ ఒకటే పని చేయాలి. వచ్చే 2024 ఎలక్షన్లో బీహార్, యూపీలో, బహుశా ఈవెన్ జార్ఖండ్లో కూడా, అస్సాంలో కూడా ప్లే చేయొచ్చు. మొత్తం పెట్టుకొని తిరగండి. సాయి గారు నేను అంటాను, ఇదే బీహారీ వాళ్ళు, ఇదే అస్సామీ వాళ్ళు, యూపీ వాళ్ళు కేరళలో పనిచేస్తారు. కేరళలో అన్ని సెక్టర్స్లో వీళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ నుంచి, హోటల్ నుంచి, పెట్రోల్ బంక్, ఈవెన్ కోకోనట్ చెట్టుగా కోకోనట్ ట్రీ క్లైమ్ చేయడం కూడా వీరే చేస్తున్నారు ఇప్పుడు, కొబ్బరికాయది. అది ఒరిజినల్ మలయాళీ ఆక్యుపేషన్ ఉండేది. అంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదా? కేరళ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా వాళ్ళకి. ఈ తమిళనాడులో ఒకటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు కేరళ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారా హిందీ ఇంపోజిషన్ అని? ఎవ్వడు చెప్పట్లేదు అక్కడ. మన తెలంగాణలో మాట్లాడుతున్నారు. ఈ ప్రాబ్లం ఉన్న ఈ 2 స్టేట్లు, మెయిన్లీ తమిళనాడు, కర్ణాటక. మన జరిగిన వైలెన్స్లో కూడా మనం చూసాం చాలా మటుకు. ఈ బోర్డుల మీద ఈ కన్నడ పెట్టాలి. ఈజ్ దట్ ద వే యూ టీచ్ కన్నడ? అర్థం కావట్లేదు. ఒక లాంగ్వేజ్ రెస్పెక్ట్ చేయాలంటే మీరు దాన్ని ఒక బోర్డుతో మీరు చేయలేరు. విధాన్ సౌధ మీద రాసింది ఇంగ్లీష్ పెద్దది, ఇంగ్లీష్లో రాసింది విధాన్ సౌధది, వాళ్ళ స్లోగన్ రాసింది దానిపైన. కన్నడ చిన్నగా ఉంది. అది వి గవర్నర్ ఇస్ సంథింగ్ అని చెప్పి, గవర్నెన్స్ ఇస్ సంథింగ్ అని చెప్పి ఒక స్లోగన్ ఉంది. అక్కడ ఎందుకు కరెక్ట్ చేయట్లేదండి? ఇది దయానిధి మారన్ కానివ్వండి, ఉదయనిధి స్టాలిన్ కానివ్వండి, వీళ్ళందరూ ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో భయపడి తమిళనాడు వాళ్ళు ఇదే తమిళన్స్ ఢిల్లీలో చాలా బాగా హిందీ మాట్లాడతారు కదా, ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అదే టైంలో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు తమిళనాడులో. నేను మెడ్రాస్లో చదివాను, నేను చెన్నైలో. అప్పుడు వాళ్ళు అక్కడున్న పంజాబీస్, వాళ్ళ గురుద్వారాలు కూడా ఉన్నాయి అక్కడ, ఫ్లూయెంట్ తమిళ్ మాట్లాడతారు. వాళ్ళకి ఏవో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, నేను కేరళ నుంచి, కానీ తెలుగు మాట్లాడుతున్నాను. తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు నాకు. ఎట్లా అంటే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కానీ యూ డోంట్ ఫోర్స్ ఎనీబడి. నువ్వు నేర్చుకోవాలని చెప్పి ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో వస్తారు. ఇప్పుడు ఐటీలో ఉన్నారు, వాడు 1 year ప్రాజెక్ట్కి హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు తెలుగు నేర్చుకోవాలి, లేకుంటే వాడు 1 year ప్రాజెక్ట్కి చెన్నైకి వెళ్ళినప్పుడు నువ్వు తమిళ్ నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకుంటారండి? లేరు. దట్ ఈస్ హిస్ చాయిస్. మీరు కంపల్సరీ చేస్తారు, ఇట్లా నేర్చుకుంటారు. ఒక అమ్మాయి 8th class దాకా ఒక లాంగ్వేజ్లో చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్కి మదర్కి కర్ణాటక లేకుండా మహారాష్ట్ర లేకుండా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్, అంత ఈజీ కాదు. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యాంటీ హిందూ సెంటిమెంట్, అది మన లాంగ్వేజ్ పక్కన పెడితే కూడా ఈ యాంటీ హిందూ సెంటిమెంట్ డిఎంకేది, ఇది కాంగ్రెస్కి చాలా చాలా ఇట్ ప్రూవ్ వెరీ కాస్ట్లీ ఫర్ కాంగ్రెస్ ఇన్ నార్త్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బ్యాలెన్స్ ఏం చేస్తున్నారంటే, మాకు కేరళలో ఉన్న 19 సీట్లు కావాలన్నా రామ్ జన్మభూమి కేసులో ఇప్పుడు, లేకుంటే యూపీలో ఉన్న 80 సీట్లు కావాలన్నా అదే చూస్తున్నారు. యూపీ ఎట్లయినా గెలవం, సరే కేరళలో ఉన్న 19 సీట్లని చూసుకుందాం అంటే యాంటీ బీజేపీ యాంటీ హిందూ చెప్తే కేరళలో ఉన్న 19 సీట్లో చాలా మటుకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్స్ ఉన్నాయి, అది మాకు పడుతుంది, మేము గెలిచేస్తాం. ఇది వాళ్ళ లాజిక్. బట్ యూఆర్ సాక్రిఫైసింగ్ 80 సీట్స్ అక్కడ యూపీలో. అదేంటే ఆ యూపీలో ఎట్లయినా గెలవం కదా, అక్కడ ఏం తీసుకుంటాం మేము యాంటీ హిందూ మాట్లాడుకుంటాం, ప్రాబ్లం లేదు, మాకు అట్లీస్ట్ కేరళలో ఓట్లు వస్తుంది కదా అని చెప్పి. ఇది వీళ్ళ లాజిక్. ఇదే లాజిక్ తమిళ్లో ద్రవిడియన్ పాలిటిక్స్లో వచ్చింది. అది ఈవీఆర్ టైం నుంచి చెప్పుకుంటూ వస్తారు, వీళ్ళు ఈవీఆర్ చేశారని చెప్పేసి. ఇప్పుడు ఇవాళ వైక్యం సత్యాగ్రహం గురించి కేరళలో టెంపుల్ ఎంట్రీ గురించి మొన్న స్టాలిన్ వెళ్ళారు అక్కడికి. ఆయనకు అదంతా ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఇట్ వాజ్ అ హోమ్ గ్రౌండ్ మూమెంట్, కేరళలో జరిగింది అది. అక్కడున్న సోషల్ రిఫార్మర్స్ చేశారు. కానీ ఈయన అక్కడ పిలిపించి పినరాయి విజయన్ ఆయనకి అవార్డులు ఇస్తున్నాడు, అది ఇది ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో కుక్కలకు బిస్కెట్ పడేస్తున్నట్లు 2 సీట్లు ఇస్తాడు సిపిఎంకి అక్కడ లోక్సభకి. దాన్ని కలిసేసిన తర్వాత మేము నేషనల్ పార్టీ అంటారు వీళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. యూ వోంట్ బిలీవ్, ఐరనీ ఈజ్ కేరళలో ఉన్న ఎక్కువ సీట్లు సిపిఎం బయట గెలిచింది. కేరళలో ఒకటే సీట్ గెలిచారు లోక్సభ లాస్ట్ టైం 2019లో. బయట వాళ్ళకి 3-4 సీట్లు వచ్చినాయి మిగతా స్టేట్లోకి. ఐ థింక్ సిపిఎంకి ఇక్కడ తమిళనాడులో 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. సో ఈ హిందుత్వం మీద ఉన్న కోపం వీళ్ళది, డిఎంకేది, అది మంచిది బయటకు వచ్చింది సాయి గారు. ఎందుకంటే ఈ ఉదయనిధి స్టాలిన్ చెప్పకుండా ప్రైవేట్లో చెప్తే ఇది బాగా టీవీలో వచ్చింది, ఆయన రికార్డ్ చేశారు, ఎవడో పబ్లిక్ ఫంక్షన్లో రికార్డ్ చేసేసింది, వైరల్ అయింది. దానిది మారింది ఎవరో ఇప్పుడు. అది కాకుండా అక్కడే ఆపారండి, చాలామంది చెప్పారు కదా, వాళ్ళు తమిళనాడు డిఎంకే మినిస్టర్స్ చెప్పారు, నార్త్ ఇండియన్స్ వచ్చి మా దగ్గర పానీపూరి బిజినెస్ చేస్తారని. దాంట్లో తప్పేముందండి? మేము పానీపూరి అమ్మడం ఏమైనా తక్కువనా బిజినెస్? వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తారు ఈ పానీపూరి వాళ్ళు. ఇట్ ఈస్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉంటుంది. మీ టాయిలెట్ అడుగుతున్నారు బీహారీ వాళ్ళు అంటే ఏంటి? మీరు దుబాయ్లో వెళ్ళి ఏం చేస్తారండి, గల్ఫ్లో వెళ్ళి
గల్ఫ్లో వెళ్ళి ఎట్లాంటి పని చేస్తారో మనకు కూడా చాలా బాగా తెలుసు. కానీ అక్కడ మీరు చెప్పరు ఇదంతా. కానీ ఏదో బీహారీ వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు అట్లీస్ట్ సర్వింగ్ యూ. మీరు వాళ్ళు రాకుండా ఎవరు క్లీన్ చేస్తారు మీ టాయిలెట్లు? అది మీరు అడగాల్సింది. కరెక్ట్. అండ్ మరొక వైపు, అండ్ ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక మరి మన దేశం నుంచి బయట దేశాలకు వెళ్ళి ఏ పనులు అంటే ఆ పనులు చేస్తున్నారు. వాళ్ళు అలా అంటే ఊరుకుంటామా మనం? మనం ఊరుకుంటామా నిజంగా? అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ విషయంలోనే. రైట్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక ఇండియా అలయన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇండియా అలయన్స్లోకి ఈవెన్ చంద్రబాబు కూడా జాయిన్ అవుతారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడే రీసెంట్ బ్రేకింగ్ న్యూస్ జస్ట్ నేను చదువుతున్నాను. డికే శివకుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒక ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఒక దగ్గర తారసపడ్డారు. ఇద్దరు అనుకోకుండా కలిశారా లేకపోతే నిజంగానే కలవాలనుకుని కలిశారా అనేది తెలియదు. ఒక విజువల్ అయితే బయటకు వచ్చింది. ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్న రన్వే దగ్గరనే చార్టర్డ్ ఫ్లైట్లోనో మరేమో ఎక్కడ వెళ్తున్నారో తెలియదు. ఇద్దరు కలవడము, కొంచెం పక్కకి తీసుకెళ్లడము, డికే శివకుమార్ చంద్రబాబు నాయుడిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండడం చూసాం. ఇక్కడ వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ తన పార్టీకి సంబంధించి తాను కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అవకాశం ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా అవ్వబోతోంది అనేది కూడా ఒకవైపు చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో కొంత సమీకరణలు మళ్ళీ కాంగ్రెస్, తెలుగుదేశం అండ్ జనసేన అండ్ విత్ వైఎస్ఆర్టీపీ ఇట్లాంటి కాంబినేషన్ ఏమైనా ఉంటుందా అనేది క్వశ్చన్. సాయి గారు, కాంగ్రెస్తో ఎవరు కలుస్తారో వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళు కంప్లీట్గా సింక్ అయిపోతారు. కంప్లీట్ ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకి కాంగ్రెస్ నంబర్ 1 విలన్, బీజేపీ నంబర్ 2 విలన్. ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. బీజేపీ వాళ్ళ మీద ఇంకా కోపం ఉంది, సపరేట్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు మాకు అది ఇది అని చెప్పేసి. అది ఇంకో ఇష్యూ అది. కానీ కాంగ్రెస్తోని చంద్రబాబు నాయుడు చేయగలిగితే ఇప్పుడున్న అక్కడున్న లాస్ట్ ఎలక్షన్ కూడా చూస్తే కాంగ్రెస్కి 2-3% ఓటు కూడా రావు ఈసారి. మీరు ఒట్టిగా వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకే తెలియదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేశారని చెప్పేసి. అది ఇంకో మాట. కానీ అక్కడ జరిగే ఎలక్షన్లో జగన్ గారికి పెద్ద టెన్షన్ ఉంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బికాస్ కరప్షన్ అలిగేషన్స్, ఆయన వ్యతిరేకంగా కరప్షన్. ఇక్కడ తెలంగాణలో జరిగిన అదే తప్పు చేయకుండా ఉండడానికి జగన్ ఏమో 40-45 మంది ఎమ్మెల్యేలు చేంజ్ చేయబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ చాలా మందిని చేంజ్ చేసేసారు, మార్చేశారు. వీళ్ళు చేయగలిపి శివకుమార్ కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే శివకుమార్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ డిఫాక్టో సౌత్ హెడ్ అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్కి. ఆయన తెలంగాణ చూసుకున్నారు, తెలంగాణ తర్వాత నెక్స్ట్ ఆంధ్రాకి వెళ్దాం. కానీ చంద్రబాబు నాయుడుకి చాలా మంచిగా తెలుసు, ఆయన చాలా అస్ట్యూట్ పొలిటీషియన్, చాలా స్మార్ట్ పొలిటీషియన్. వీళ్ళతో చేయగలిగితే, కాంగ్రెస్ వాళ్ళు చేయగలిగితే ఇక్కడ ఉన్న ఓట్లు కూడా పోతుందని చంద్రబాబు నాయుడుకి భయం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ పార్టీ వాళ్ళని కన్సల్ట్ చేస్తే కూడా చెప్తారు. సెకండ్, జనసేన ఎప్పుడు కాంగ్రెస్ అని కలవదు, అది ఒకటి ఉంది చూడండి. దే విల్ నెవర్ టైప్. సో ఈ వన్ వే టైప్. ఇప్పుడు చాలామంది అన్నారు బీజేపీతో జనసేన టైప్ చేసుకుంటారు, కాంగ్రెస్తో టీడీపీతో కాదని చెప్పేసి. సో టీడీపీ ఇప్పుడు ఇండియా అలయన్స్ వెళ్ళడం అంటే ఆల్రెడీ బికాజ్ బీజేపీ ఎప్పుడో చెప్పేశారు టీడీపీ నో ఎంట్రీ, జేడీయూ నో ఎంట్రీ. అమిత్ షా గారు నిన్న కూడా చెప్పారు జేడీయూకి బీజేపీలో ఎంట్రీ లేదు. వన్స్ బిటన్ ట్వైస్ షే అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2-3 సార్లు బీజేపీని డిచ్ చేశారు, తీసుకోరు. అది చాలా క్లియర్. అది ఓకే. పవన్ కళ్యాణ్ చేయగలలేదు, అది డిఫరెంట్ థింగ్. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. అండ్ ఇంకొక వైపు కర్ణాటకకు సంబంధించిన కొన్ని విషయాలు సార్. కర్ణాటకలో ఈ 5 గ్యారంటీల విషయంలో వచ్చినటువంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నిజానికి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగానే అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో కర్ణాటకలో ఏం జరగబోతోంది? అండ్ తెలంగాణ మొన్ననే అధికారంలోకి వచ్చిన తెలంగాణ, అక్కడ కర్ణాటకలోని కుంపట్లు చూస్తూనే ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కర్ణాటకలో ఉంది. పార్లమెంట్ వరకు కొంత సర్దుబాట్లు జరగవచ్చు కదా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి హనీమూన్ పీరియడ్ నడుస్తుందండి, ఇప్పుడు ఒక 6 నెలలు ఉంటుంది హనీమూన్ పీరియడ్. దాని తర్వాత మొదలవుతుంది ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం రేవంత్ రెడ్డి గారికి రాబోతుంది రుణమాఫీ. ఎనీవే మన కర్ణాటక గురించి మాట్లాడుతున్నాం. కర్ణాటకలో నిన్న మొన్న 3 రోజులు నడుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు కంప్లైంట్ చేస్తున్నారు, మాకు కాన్స్టిట్యున్సీ ఫండ్స్ లేదని చెప్పేశారు గవర్నమెంట్. ఒకటి ఎంపీ ఫండ్స్ ఉంటుంది, ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటుంది. ఎంపీ ఫండ్స్ అయితే లోక్సభ నుంచి వస్తుంది, ఎమ్మెల్యే ఫండ్స్ లేదంటున్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు 6 గ్యారంటీస్ 5 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డబ్బులు లేదు వాళ్ళ దగ్గర, కర్ణాటక గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఇప్పుడు ఫస్ట్ అయితే వీళ్ళు ఎమ్మెల్యేలు అందరు తిట్టుకుంటూ పోయారు. ఇప్పుడు మినిస్టర్స్ చెప్తున్నారు మాకు డెవలప్మెంట్, ఒక రోడ్ వేయాలన్న డబ్బులు లేవు, బ్రిడ్జ్ కట్టాలన్న డబ్బులు లేదు, ఎందుకంటే అన్ని 5 గ్యారంటీస్ మీద పోతుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారిని. సో ఇప్పుడు ప్రాబ్లం రాబోతుంది ఏంటంటే నెక్స్ట్ 6 monthsలో బహుశా ఎలక్షన్ ముందు
నా అంచనా ప్రకారం కాంగ్రెస్ కర్ణాటకలో స్ప్లిట్ అయితే వి షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. స్ప్లిట్ కాకపోతే ఒక 20 మందిని బీజేపీ రిజైన్ చేపిస్తారు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్, మనం దీనికన్నా ముందు కూడా చూసాం మనం చాలా స్టేట్స్. స్ప్లిట్ చేయకపోతే యాంటీ డిఫెక్షన్ లా బీట్ చేయడానికి 20 మందిని రిజైన్ చేపించేస్తారు. మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం, జేడీఎస్తో టైప్ ఉంది, ఈసారి మనం గెలుస్తామని బీజేపీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది జరగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అసెంబ్లీలో నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ టోటల్ స్ట్రెంగ్త్ కాదు. 30 మంది రిజైన్ చేస్తే ఆ అసెంబ్లీ స్ట్రెంగ్త్ అంతా తగ్గించి దాని మీద ఓటేస్తారు. అప్పుడు కాంగ్రెస్ దెబ్బతింటారు. సో దట్ ఈస్ బీజేపీ స్ట్రాటజీ. కానీ అక్కడ ఉన్న ఫండింగ్, ఎందుకంటే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి మోదీ గారిని వెళ్ళి కలిసి మాట్లాడారు, కానీ అక్కడ శివకుమార్ గారు ఇప్పుడు కూడా మోదీ గారిని తిడుతున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీరు మర్చిపోండి, మీకు రాబోయే ఫండ్స్ కూడా ఒకసారి మీరు ఆడిట్ ఇవ్వకపోతే రాదు అది. కానీ ఆయన ఇంటర్నల్ పార్టీ నుంచి, ఎందుకంటే అందరికి తెలుసు మ్యాన్ బిహైండ్ ద థ్రోన్ ఈజ్ డీకే శివకుమార్. డబ్బులు ఉన్న మంచి ఆయన నడిపిస్తున్నామని ఆయన ఒక తిరుగుబాటు చేస్తే, ఒక షిండే తయారైతే ఆయన ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్. కానీ ఇప్పుడు దాకా కాంగ్రెస్ హైకమాండ్ ఆయన మీద చాలా భరోసా పెట్టుకున్నారు. దానికోసం ఆయనకు మిగతా స్టేట్స్ ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉంటే ఇంకా డేంజరస్, ఆయన బయట పెట్టడం మంచిగా ఉంటుందని చేస్తున్నారు. కానీ కర్ణాటక గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు ఇంకా కొన్ని రోజుల తర్వాత కోపం వచ్చేవారు రిజైన్ చేస్తే, చూడండి ఇద్దరు ముగ్గురు కలిసి రిజైన్ చేస్తూ పోతున్నారు. ఎందుకంటే ఫండ్స్ లేవు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వెళ్ళలేకపోతున్నారు. సాయి గారు, వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తారు, మాకు ఎందుకు ఇది పని ఏం జరగట్లేదు, మా దగ్గర డ్రైనేజ్లు ఇది కట్టలేదు, మీరు రోడ్లు కట్టలేదు, ఏం చేస్తలేదు అంటే డబ్బులు లేవు. ఏదో కార్పొరేషన్ ఉన్న డబ్బులను తీసుకొని వీళ్ళు స్కీమ్లకు పెడుతున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా రాబోతుంది తెలంగాణలో. కానీ ఇప్పుడు ఈ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కదా, దానికోసం ఇప్పుడు ఏం చెప్పారు. కానీ ఒక 3-4 నెలల తర్వాత డబ్బులు లేదని తెలిసినప్పుడు దెన్ ద రియల్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ ఇన్ తెలంగాణ. అది ఆల్రెడీ కర్ణాటక ఎగ్జాంపుల్, అది 1.0, ఇది తెలంగాణ విల్ బి వర్షన్ 2.0 అంతే. ఓకే, సో మొత్తానికి పాకిస్తాన్ నుంచి కొంత ఫీలర్స్ వస్తున్నాయి. నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి, ముఖ్యంగా భారత్తో మనము కొంత సుహృద్భావ వాతావరణం ఉంటే బాగుండు అన్నట్టుగా కొంత ఫీలర్స్ వదులుతున్నారు. అక్కడ పాకిస్తాన్లో మన అనుకూల వాతావరణం నింపడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా డీప్ షీట్లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్, చాలా కష్టాల్లో ఉంది, ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఎఫెక్ట్, ఆ తర్వాత వచ్చినటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, చిక్కులు, ఇవన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి ఎక్కడో దగ్గర ఒక ఎగ్జిట్ దొరకాలి. అది కూడా కొంత భారత్తో మళ్ళీ కొంత ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం కనబడుతుందేమో అనిపించేలాగా మేము గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం సార్. గిరిధర్ గారు అదే చెప్తున్నారు, యాక్చువల్లీ నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నిటి గురించి. బట్ ఆ వ్యాఖ్యలు అక్కడ వస్తున్నాయో లేవో, ఆ ఫీలర్స్ వస్తున్నాయో లేవో, మన ఫరూక్ అబ్దుల్లాలు ఆల్రెడీ కొంచెం మళ్ళీ మనం ఇండియా మాట్లాడాలి పాకిస్తాన్తో అన్నట్టుగా ఒక మెల్లిగా ప్రో పాకిస్తానీ వాయిస్ని మెల్లిగా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేశారు? ఎందుకు? రీసెంట్లీ పూంచ్లో జరిగిన అటాక్లో, పూంచ్ రజౌరీలో లాస్ట్ ఒక నెలలో మనం ఆల్మోస్ట్ 14 మందిని సోల్జర్స్ని వాళ్ళ వీరమృత్యు అక్కడ దేవ మాట్లాడు. వీళ్ళు ఫరూక్ అబ్దుల్లా ఆర్గ్యుమెంట్ ఏంటంటే పాకిస్తాన్తో మాట్లాడకపోతే ఇది ఇంకా ఉంటుంది, ఇంకా ముందుకు ఇంకా గాజా లాగా అయిపోతుంది, పాలస్తీన్ లాగా అయిపోతుంది అని అంటాడు. అప్పుడు చూడండి, అంటే హీఈస్ బిహైండ్ దిస్ కాన్స్పిరసీ అని చెప్పొచ్చు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకుని సాయి గారు, యూఏఈలో దుబాయ్లో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్టర్, అక్కడున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ కొనుక్కున్న కంట్రీ ఎవరిని మీరు ఒకసారి గెస్ చేయండి. దుబాయ్లో నంబర్ 1 ఇన్వెస్టర్ ఇన్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన ఎవరు? పాకిస్తానీ పొలిటీషియన్స్. మోర్ దెన్ $200 million ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళింది. పాకిస్తాన్ దా డబ్బులు లేవు. అవును, అది డబ్బులన్నీ తీసుకెళ్ళి. ఇంకోటి సెకండ్ థింగ్ విచ్ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా అండ్ షేక్ అబ్దుల్లా లేరనుకోండి ఇప్పుడు, హ్యావ్ కామన్ విత్ ఆల్ పాకిస్తానీ పొలిటీషియన్స్. వీళ్ళందరికీ లండన్లోకి ఇల్లు ఉంటుంది, ఒకటి కాదు 2-3 ఇల్లు ఉంటుంది, వీళ్ళు కూడా ఉంది. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా లండన్లో ఉంటాడు, వాళ్ళకి ఆ ఇల్లు ఉంది. ఎవరు కొనిచ్చారండి ఇల్లు? అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? మొన్ననే ఫోటో వచ్చింది, ఒక ఇండియన్ న్యూస్ కాస్టర్తోని ఒమర్ అబ్దుల్లా తిరుగుతున్నాడు లండన్లో. అవును, దిస్ ఈజ్ వెరీ కామన్. అంటే ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు దాకా మనకు తెలుసు చాలా మటుకు, అది మెహబూబా ముఫ్తీ ఉండొచ్చు, దాని ముందు గిలానీ ఉండొచ్చు, వీళ్ళందరూ పాకిస్తాన్ దగ్గర నుంచి వస్తున్న డబ్బులు తీసుకొని పాకిస్తాన్ పాట పాడుతున్నారు. ఫరూక్ అబ్దుల్లాకి ఇప్పుడు ట్యాప్ బంద్ అయిపోయింది, కానీ లండన్లో వాళ్ళకి ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ నడుస్తుంది పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే ఐఎస్ఏ వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఈ ఫ్లాట్లు, ఇలా అపార్ట్మెంట్స్ లండన్లో కొనిచ్చిందంతా ఐఎస్ఐ వాళ్ళు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, అక్కడ వెళ్ళి సేమ్ లైఫ్ స్టైల్ పాకిస్తానీ పొలిటీషియన్స్కి ఉంది అక్కడ నుంచి. అది అసీఫ్ జర్దారీ ఉండొచ్చు, ఇమ్రాన్ ఖాన్ ఉండొచ్చు, అందరు ఫ్యామిలీలు లండన్లో ఉంటారు. వీళ్ళ పిల్లలందరూ హార్వర్డ్లో చదువుతారు, కేంబ్రిడ్జ్లో చదువుతారు. దిస్ ఇస్ టిపికల్ ఆఫ్ పాకిస్తానీ పొలిటీషియన్. ఒక బార్డర్ యువతల సేమ్ థింగ్ కంటిన్యూస్ విత్. సో నేను అదే చెప్తాను అనుకోండి, ఎందుకంటే వీళ్ళని మళ్ళీ తీసుకొస్తే
ప్రాబ్లం అవుతుంది సాయి గారు. ఎలక్షన్ పడితే సుప్రీంకోర్టు ఏమో సెప్టెంబర్ అని చెప్పారు. చూద్దాం, చాలా టైం ఉంది సెప్టెంబర్కి. సెప్టెంబర్ వచ్చే ముందు చూపించాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పాలి, చూడండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంకా గొడవ రాబోతుంది, వీళ్ళని ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ పాకిస్తాన్కి అమ్మేసుకుంటాడు జమ్మూ కాశ్మీర్. ఆల్రెడీ వీళ్ళ నాన్నగారు చేశారు అదే పని, నెహ్రూ చేశాడు అదే పని, షేక్ అబ్దుల్లా నెహ్రూ కలిసి పాకిస్తాన్కి అమ్మేసుకున్నారు ఆఫ్ ద కాశ్మీర్ని. మీరు చేయకండి అని చెప్పి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయబోతారు. మై స్ట్రాంగ్ కంటెన్షన్ ఇస్ జమ్మూ కాశ్మీర్ కూడా టోటలీ ఇట్ షుడ్ బి ఏ యూనియన్ టెరిటరీ. ఏ పొలిటీషియన్ అక్కడ ఏ పార్టీ వచ్చినా కానీ ఎక్సెప్ట్ ఫర్ మేబీ బీజేపీ, మెహబూబా ముఫ్తీ, ఈ షేక్ అబ్దుల్లానో ఫరూక్ అబ్దుల్లానో, ఉమర్ అబ్దుల్లా పార్టీ, మిగతా పార్టీస్ అందరు కలిపి చేస్తే వీళ్ళు అదే పని 20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతాం మనం. ఆల్రెడీ మొన్న ఇండియన్ గవర్నమెంట్ ఒక పార్టీని బ్యాన్ చేసి పడేశారు, ప్రో పాకిస్తానీ పార్టీని అక్కడ జమ్మూ కాశ్మీర్. సో ఇండియన్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. మనం 370 తీసేసినప్పుడు నది బెహెంగే యాతో ఖూన్కి నది బెహెంగే అన్నారు, ఏమైంది? ఖూన్ లేదు, నది లేదు, అది. సో కానీ వీళ్ళు కన్సిస్టెంట్గా ఈ పాకిస్తానీ టెర్రరిస్ట్ తీసుకొచ్చి భారతదేశంలో మన సోల్జర్స్ని చంపడంలో అక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. చూడండి, మొన్న జరిగిన ఎన్కౌంటర్లో 2-3 సివిలియన్స్ చనిపోయారన్నారు. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. దాని ప్రొటెస్ట్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఏది సోల్జర్స్ చనిపోయిన సోల్జర్స్కి అంత డబ్బులు రావట్లేదు, కానీ ఈ 3 సివిలియన్ చనిపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అంట, వాళ్ళకి ఇది కావాలంట, వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలంట. మా చనిపోయిన మా సోల్జర్ ఏంటండి, ఆయనకేమొస్తుందండి? వాళ్ళ ఫ్యామిలీకి అఫ్కోర్స్ మన ఇండియన్ ఆర్మీ చూసుకుంటారు, వాళ్ళ కంప్లీట్ పెన్షన్, లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ఆర్మ్ ఫోర్సెస్ క్యాజువాలిటీ చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి, డౌట్ లేదు. కానీ ఫ్యామిలీ మెంబర్ పోయారు కదండి. ఇది సాయి గారు ఈ ఒమర్ అబ్దుల్లా, ఈ ఫరూక్ అబ్దుల్లా, ఈ మెహబూబా ముఫ్తీ చేస్తున్న పని. అది పక్కన గిలాని పెట్టి వెళ్ళిపోయిన పని, యసీన్ మలిక్ అక్కడ పార్ట్ టైం ఫినిష్ చేసిన పని వీళ్ళు ఫుల్ టైం చేస్తున్నారు ఇప్పుడు, అంతే. దాన్ని అరికట్టడానికి అక్కడ ఇట్ షుడ్ బి యూనియన్ టెరిటరీ. వీళ్ళందరూ వెళ్ళి లండన్లో ఉండని, మనకి ఏ ప్రాబ్లం లేదు, అక్కడే ఉండండి, పర్మనెంట్గా సిటిజన్షిప్ తీసుకోమని చెప్పండి యూకేలో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్లి గారు. చాలా విషయాలు మనం మాట్లాడాము. ఇంకా నెక్స్ట్ వీక్కి ఏమేమి అప్డేట్స్ వస్తాయో చూద్దాం. సో కొత్త ఆంగ్ల నూతన సంవత్సరం, ఓన్లీ ఇంగ్లీష్ న్యూ ఇయర్లోకి ఎంటర్ అవబోతున్నాం, 2024లోకి ఎంటర్ అవబోతున్నాం. 2024 ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ మన భారతదేశపు గ్రాఫ్లో వాటిలో, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ ఇదే కాబట్టి. లెట్స్ సీ, మనం నేషనల్ రౌండప్లో చాలా జాతీయ అంశాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాబోయే సంవత్సరంలో కూడా అందరికీ బాగా జరగాలని మనం కోరుకుందాం. ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ మనది కాకపోయినప్పటికీ, ఏం కొత్తదనం అనే మాటలోకి వెళ్ళకపోయినప్పటికీ, బట్ స్టిల్ ఇంగ్లీష్ న్యూ ఇయర్కి సంబంధించిన శుభాకాంక్షలు వాళ్ళకి తెలుపుతూ ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. న్యూ ఇయర్, ఇంగ్లీష్ న్యూ ఇయర్. ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ రోజున రాత్రిపూట ఏదో రాత్రుళ్ళు కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలికే ఒక ఆ సంస్కృతి ఏమో నాకైతే పెద్దగా దానిపైన ఆసక్తి లేదు. కానీ 2024 క్యాలెండర్ ఇయర్ మాత్రం అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేషనలిస్ట్ ప్రేక్షకులందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ దైనందిన జీవితాల్లో పురోభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మేము ఎస్పెషల్లీ భగవంతుని ప్రార్థిస్తాము. ఆ మహాకాలుడు మీ కాలాన్ని అనుగుణంగా మీకు అనుకూలమైనటువంటి కాలాన్ని మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.